NKR. నితీష్ కుమార్ రెడ్డికి 2024 సంవత్సరం హ్యాస్ బీన్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఇయర్స్ యెట్. సన్ రైజ్ హైదరాబాద్కి ఆడుతున్నప్పుడు అద్భుతమైన పర్ఫార్మెన్సెస్తో అందరినీ ఆకట్టుకున్నాడు. దాని బలం పైన ఇండియా T20 ఇంటర్నేషనల్ కాలప్ వచ్చింది. డెబ్యూ చేశాడు. రెండో మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ పర్ఫార్మెన్స్ చూసి ఇండియా ఏకి సెలెక్ట్ చేసి దాన్ని ఆస్ట్రేలియాకి పంపించారు. అక్కడ డీసెంట్గానే పర్ఫార్మ్ చేస్తే ఇండియన్ టెస్ట్ స్క్వాడ్లో కూడా వేశారు. అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ పర్త్లో డెబ్యూ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇన్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ టాప్ స్కోరర్ విత్ 41, రెండో ఇన్నింగ్స్లో కూడా నాట్అవుట్గా నిలిచాడు. ఫస్ట్ ఇంటర్నేషనల్ టెస్ట్ వికెట్ కూడా సంపాదించాడు. ఇట్స్ బిన్ ఎ గ్రేట్ జర్నీ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి. ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందర తనతో మాట్లాడే అవకాశం దొరికింది. కూడా నైస్ ఇంటర్వ్యూ ప్లాన్ ఫర్ యూ. దాంట్లో ఏమిట్రా అంటే తన క్రికెటింగ్ కెరియర్ గురించి, తన చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న చిన్న చిన్న మెమరీస్ గురించి, వాళ్ళ నాన్నమ్మతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి, ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఇది చూసిన తర్వాత ముందు నుంచి చాలామందికి ఎలాగో నితీష్ అరే మన ఇంటి అబ్బాయిరా అన్న ఫీలింగ్ ఉంది కదా, అది ఇంకాస్త ఎక్కువ అవుతుంది. మన ఇంట్లో అబ్బాయే మనవాడే అన్న ఫీలింగ్ ఎందుకు ఇంకా ఎక్కువ అవుతుందో ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఇఫ్ యూ ఎంజాయ్ ద ఇంటర్వ్యూ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు స్టంప్ డేస్. మా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవర్ ఈ ఛానల్లో. ఇంకా చాలా ప్లాన్ చేసాం. మీ రెస్పాన్స్ బాగుంటే నాకు అర్థమవుతుంది, మా టీంకి అర్థం ఉందని ఇంకొన్ని ఇంటర్వ్యూస్ చూడడానికి రెడీగా ఉన్నారని. సో ఎంజాయ్ ద ఇంటర్వ్యూ అండ్ షో us some love. నితీష్, ఆస్ట్రేలియాలో ఉంది ఎంత బాగుందన్న, కొత్త ప్లేస్ చాలా బాగుంది. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు వేరే ఆల్ యు బీన్ ఇన్ ఆస్ట్రేలియా రైట్ నౌ పర్త్ లో ఉన్నావు. ఇప్పుడు రైట్ నో పర్త్, మెల్బర్న్ వెళ్ళాము, ఇంకా మకాయ్ కూడా వెళ్ళాం. మకాయ్కి వెళ్ళారు. ఎంజాయింగ్ బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ ఆస్ట్రేలియాలో ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నావు? రెండు అన్న, యాక్చువల్లీ ఎంజాయింగ్ ద బౌన్స్ ఇన్ బౌలింగ్, ఎంజాయింగ్ ద బౌన్స్ ఇన్ బ్యాటింగ్. నైస్. ఈ ఇయర్ Jan 1st 2024 ఏం చేస్తున్నావు గుర్తుందా నీకు? న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసావు గుర్తుందా? అది అసలు ఐడియా లేదన్న. సరే, ఆ రోజు నీకు అనుకున్నావా నవంబర్ వచ్చేసరికల్లా నేను టెస్ట్ టీమ్ తో పాటు ఆస్ట్రేలియాలో ఉంటానని? డిడ్ యు ఈవెన్ హావ్ దట్ వైల్డ్ థాట్? లో అట్లాంటి వైల్డ్ థాట్ అయితే ఏం లేదు. ఇట్స్ జస్ట్ ఆల్వేస్ వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్ అవ్వాలని ఒక విష్ అయితే చేసుకుండేవాను అంతే. బట్ ఇట్లా టెస్ట్ ఆడుతాను లేకపోతే ఐపీఎల్ లో పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది ఇట్లా అని ఏం అనుకోలేదు. జస్ట్ డే బై డే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే, లైక్ స్కిల్ ఇంప్రూవ్ అయితే ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు వస్తుంది. రైట్ ప్లాట్ఫామ్ కోసం అనేది ఎదురు చూసాను. లాస్ట్ ఇయర్ ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. సో 2024 has it been your best year yet? క్రికెటింగ్ ఇయర్ 2024 is the best year yet. Before కూడా ఒకసారి under-16 లో when I got to know everyone got to know me in under-16 when I scored 140 something runs appudu and I got some 25 wickets appudu everyone noticed me as an all rounder first time. That season has been fantastic. Dan tarvata idi fantastic seasons lo one of this 2024. ఆ సీజన్ కి అవార్డ్ కూడా వచ్చింది కదా BCCI ది నమన్ అవార్డ్స్. నమన్ అవార్డ్స్. Yes. Yeah, ఆ రీల్ చాలా వైరల్ అయింది. I think everybody has that now. So, have you got used to this people calling you NKR or you still prefer Nitish? యాక్చువల్లీ నేను ఎవరు నన్ను ఇప్పుడు వచ్చి చిన్నప్పుడు ఒక కోచ్ పిలిచేవాళ్ళు అంతే, KNKR అని పిలిచారు. బికాస్ నా ఇనిషియల్ KNKR అని పిలిచేవాళ్ళు. బట్ దిస్ NKR థింగ్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. లైక్ ఫ్యాన్స్ గేవ్ మీ దట్ నేమ్ అండ్ ఐ రియలీ లైక్ దట్ NKR వైబ్. రింగ్ బాగుంది. there's a nice ring to the name NKR అని గాని వైబ్రేషన్ ఉంది దాంట్లో. NTR NKR అట్లా బాగుంది కదా. Let's just go కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి I wanted to understand the first memory of holding a bat or a ball. గుర్తుందా అసలు నీకు? నా ఫస్ట్ మెమరీ నాకు అంటే లైక్ ప్రొఫెషనల్ గా అంటున్నారా లేకపోతే జనరల్ గా అసలు లైఫ్ లోనే ఫస్ట్ టైం నువ్వు బ్యాట్ బాల్ పట్టుకుంది అసలు గుర్తుందా? ఇప్పుడు నీకు ఊహ తెలిసినప్పుడు ఫస్ట్ టైం నువ్వు బ్యాట్ బాల్ పట్టుకుంది కానీ గుర్తుందా? అసలు గుర్తులేదు. బట్ చిన్నప్పుడు జింక్ లో ఉండేవాళ్ళు అనమాట, వైజాగ్ లో. సో అక్కడ కాలనీ ఉండేది. అప్పుడు మా ఫ్రెండ్స్ కొంచెం సమ్మర్ హాలిడేస్ వస్తే ఫుల్ ఆడేవాళ్ళం. ఐ గెస్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ఫస్ట్ టైం కాలనీలో. అక్కడి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం పెరిగింది. రోజు అసలు ఇంత కూడా టైం వదలకుండా రోజు వెళ్ళిపోతుండేవాని ఫ్రెండ్స్ ఆడడానికి. బట్ ఒక సర్టెన్ టైం వచ్చాక, కోచింగ్ లోకి వచ్చాక టెక్నిక్ మళ్ళీ పాడవుతుంది అని చెప్పి డాడీ అలౌ చేసేవాళ్ళు కాదు. బట్ డాడీ జాబ్కి వెళ్ళినప్పుడు మెల్లగా పరిగెత్తుకొని వెళ్ళి ఆడి అన్ని చాలా చేశాను అప్పుడు. స్వీట్ మెమరీస్ అన్ని. ఇంట్లో మీ డాడీ బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్ చేయడం ఇలాంటివి ఏం గుర్తులేవా? చాలా సార్లు ఉన్నా. లైక్ డాడీ హ్యాంగింగ్ బాల్ ఉంటది కదా, అవును,
సో అక్కడ ఈజీలీ ఒక 1 hour డాడీ అలా ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. షాడో ప్రాక్టీస్ అని ఉంటుంది. ఒక 3 balls ఆఫ్ సైడ్ స్ట్రైట్ డ్రైవ్ ఒకటి, లేకపోతే లెగ్ సైడ్ ఒక బాల్, 3 balls పెట్టి ఫుల్ ప్రాక్టీస్ 1 hour, లైక్ కవర్ డ్రైవ్ కొడుతూ, స్ట్రైట్ డ్రైవ్ కొడుతూ, ఆన్ డ్రైవ్ కొడుతూ. కొంచెం సాడిజం అనుకుండే కానీ డాడీ ఇట్లా చేస్తున్నారు అది అని, బట్ దట్ రియలీ హెల్ప్ మీ అలాట్. ఇప్పుడు అర్థమవుతుంది లైక్ అప్పుడు ఆ స్టేజ్ లో అంత హార్డ్ లేకపోయి ఉంటే నేను ఇక్కడ వరకు వచ్చాను కదని. లైక్ చిన్నప్పుడు చాలా హార్డ్ ఉండేవాళ్ళు నా మీద డాడీ. ఓ సో డాడ్ వాజ్ అ హార్డ్ టాస్క్ మాస్టర్ అనమాట. అంటే ప్రాక్టీస్ చేయాల్సిందే. టూ హార్డ్, కంప్లీట్ గా 2 rounds పరిగెట్టాలి. చిన్నప్పుడు 2 rounds అంటే చిన్నప్పుడు చాలా ఎక్కువ. 2 rounds పరిగెత్తాలి. ఇంకా అట్లనే స్నీక్ కూడా చేస్తుండేవాని మధ్యలో డాడీ రానప్పుడు. కానీ ఒక స్టేజ్ లో ఎప్పుడైతే క్రికెట్ ఈస్ దిస్ థింగ్ ఈ లెవెల్ అన్నప్పుడు ఇంకా మనకు ఓనర్షిప్ వచ్చింది. ఆబ్వియస్లీ చిన్నప్పుడు రాదు కదా ఓనర్షిప్. జస్ట్ బ్యాట్ బాల్, టెన్నిస్ బాల్ ఆడడానికి ఫుల్ ఎంజాయ్ ఉండేది అప్పుడు. సో బికాస్ యూ బ్రాట్ డాడీస్ టాపిక్, నాన్నగారి పేరేంటి అసలు? ప్లీజ్. ముత్యాల రెడ్డి, కాకి ముత్యాల రెడ్డి. ముత్యాల రెడ్డి గారు. సో నువ్వు డాడీ అని అలానే బాగుంది, ముద్దుగా ఉంది అని అంటుంటే, సో వెన్ డిడ్ యువర్ డాడ్ రిలైజ్ కి నా కొడుకు ఓ లెవెల్ వరకు ఆడగలడు అని మీ నాన్నకి ఎప్పుడు అనిపించింది అసలు? మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా, లేకపోతే అసలు ఫిక్స్ అయిపోయారా మీ నాన్న ముందరే చిన్నప్పుడు? లేదు, టు బి ఆనెస్ట్ నాకు దీని మీద ఐడియా లేదు. బట్ నేనైతే ఒక్క థింగ్ అయితే కన్ఫర్మ్ గా చెప్పగలను. ద ఫస్ట్ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఇస్ మై ఫాదర్. లైక్ సి మనం ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఒక రన్స్ కొట్టి అప్పుడు బిలీవ్ చేయడం వేరు. బట్ వెన్ యూర్ నథింగ్, నువ్వు ఏం ఆడలేదు, ఇంకా జస్ట్ సమ్మర్ క్యాంప్ లో ఉన్నావు, అప్పుడు నిన్ను బిలీవ్ చేసి అతని జాబ్, లైక్ అప్పుడులో గవర్నమెంట్ జాబ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ జాబ్. లైక్ అందరూ గవర్నమెంట్ జాబ్ వెనకాల పడతారు. బట్ మా డాడీ అప్పుడు నా కోసం వెన్ ఐ వాజ్ నథింగ్ ఆ గవర్నమెంట్ జాబ్ ని వదిలేసి వచ్చారు. లైక్ వదిలేసి హీ ట్రస్టెడ్ మీ, లైక్ ఐ విల్ బికమ్ ఎ గుడ్ ప్లేయర్, లైక్ మంచి ప్లేయర్ అవుతున్నాను హీ ట్రస్ట్ చేసి వచ్చారు. సో ఆబ్వియస్లీ నాకు కూడా అప్పుడు అంత క్రికెట్ తెలియదు. లైక్ వాట్స్ ద లెవెల్ ఆఫ్ క్రికెట్, లైక్ Under-16, Under-19 ఏంటి ప్రాసెస్ తెలియదు. నేను జస్ట్ సరదాగా ఆడడానికి వచ్చాను. నేను సరదాగా ఆడుకునేవాడిని. బట్ నాకు తెలియదు డాడీ ఇంత సీరియస్ ఉంటారని. బట్ ద థింగ్ వెన్ నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, వన్స్ దేర్ వాజ్ అ స్టేజ్ వెన్ గవర్నమెంట్ జాబ్ పోయిన తర్వాత శాలరీ రిజైన్ చేసిన తర్వాత దే విల్ గెట్ సమ్ మనీ కదా. సో ఆ మనీలో కొంచెం మా డాడీ ఏం చేశారంటే, అంటే అట్లీస్ట్ కొంచెం ఇల్లు గడవడానికి అట్లా అని చెప్పి ఇంకా నమ్మిన ఫ్రెండ్స్ కి అట్లా మనీ ఇచ్చి మంత్ ఎండింగ్ కి ఇట్లా వడ్డీ వ్యాపారం లాగా లైక్ అట్లా ట్రై చేశారు. అప్పుడు ఆబ్వియస్లీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ ఆ జాబ్, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నుంచి అతనికి వచ్చింది, మా డాడీకి వచ్చింది అనమాట జాబ్, గవర్నమెంట్ జాబ్. సో ఆబ్వియస్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్ హ్యాపీ. లైక్ గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఉండేది డాడీకి. అండ్ వెన్ ఆ గవర్నమెంట్ జాబ్ పోయిన తర్వాత ఐ కెన్ సీ దట్ డిఫరెన్స్ అనమాట. అప్పుడు చిన్నప్పుడే అయినా బట్ ఐ కెన్ రియలైజ్ దట్ డిఫరెన్స్. ఇంతకు ముందు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు అండ్ నవ్ వాట్ దే ఆర్ డూయింగ్ అని. దేర్ వాజ్ అ స్టేజెస్ వెన్ మై మామ్ అండ్ డాడ్ వర్ స్ట్రగ్లింగ్ రియలీ లాట్. అండ్ వాళ్ళు నాకు మంచి ఫుడ్ పెట్టడానికి దే యూస్ టు బీ లైక్ ఒక పూట 2 పూటలు తినకుండా అట్లా చేశారు చాలాసార్లు. లైక్ నాకు చికెన్ ప్రోటీన్ కావాలి అంటే అప్పుడు అంత డైట్ ఐడియా లేదు. ఓన్లీ థింగ్ వి నో ఇస్ చికెన్ తింటే మంచిగా హెల్దీగా ఉంటాడు అబ్బాయి, చికెన్ తినాలి, పాలు తాగాలి, నాటుకోడి గుడ్లు అని ఒకటి ఉంటాయి. డాడీ దాని వెనకట్లా ఫుల్ తిరిగేవాళ్ళనమాట, పచ్చి తాగిపిస్తారు నాతో. సో ఐ యూస్ టు డ్రింక్ బ్యాక్ ఎట్ దట్ టైమ్. అప్పుడు ఫుల్ ట్రబుల్స్ లో ఉండే. అండ్ ఒక పాయింట్ లో ఎప్పుడు రియలైజ్ అయ్యా అంటే మాత్రం మా డాడీ అంటే ఎప్పుడు నాకు తెలియదు ఏడుస్తున్నారని, బట్ దెర్ వాజ్ లైక్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మా డాడీ మా మమ్మీతో చెప్పడం, సారీ నేను ఇట్లా చేశాను, బట్ కొంచెం పేషెన్స్ పడదాం, మనవాడు ఆడతాడు అది అని దే యూస్ టు కీప్ సేయింగ్ అనమాట. అండ్ మై మామ్ ఆబ్వియస్లీ తను కూడా స్ట్రగుల్ ఫేస్ అవుతుంది కదా విత్ ద సొసైటీ అండ్ ఆబ్వియస్లీ విత్ ద ఫ్యామిలీ. సో ద వే దే ఆర్ ట్రీటింగ్ అస్ అండ్ ఆల్. సో ఒకసారి ఐ సా దెమ్ వైల్ దే క్రయింగ్ అనమాట. సో at the stage we are in at that time I saw they are literally financial గా చాలా ప్రాబ్లమ్స్ లో ఉండే. అప్పుడు at that time I realized ఇంత చేస్తున్నారు మా ఫ్యామిలీ నా కోసం అండ్ I have to do written something like ఇక్కడ నుంచి ఏం చేయకపోతే my family will be like this and it will prolong like that only. ఏదైనా చేంజ్ చేయాలంటే మాత్రం అది నేనే అని చెప్పి అప్పుడు ఐ టుక్ మై క్రికెటింగ్ కెరియర్ వెరీ సీరియస్లీ. లైక్ అప్పటికి సీరియస్ ఉండే, బట్ ఓకే స్టడీస్ కూడా మేనేజ్ చేస్తున్నాము, క్రికెట్ కూడా మేనేజ్ చేస్తున్నాం, వీల్ సీ. నాకు అంత ప్రాసెస్ తెలియదు, బట్ అప్పుడు ప్రాసెస్ తెలుసుకొని ఎట్లా ఉంటుంది క్రికెట్ అండ్ ఐ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ నేను పుష్ చేశాను. అప్పుడు మా డాడీ నన్ను పుష్ చేసేవాళ్ళు. సో దట్స్ వేర్ ఎవ్రీథింగ్ గాట్ స్టార్టెడ్ అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్న చెప్పాలి. వెరీ టిపికల్. అప్పుడు నాకు లైక్
వాళ్ళు పెడుతున్నారు కాబట్టి నాకు అర్థం కాలే ఆ ఏజ్ లో. నాకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి నాకు అర్థం కాలే. బట్ ఎట్ ఏ స్టేజ్ వెన్ ఐ రియలైజ్ దట్ వాళ్ళ మీల్స్ ని కట్ చేసి నాకు ఇస్తున్నారు అని ఎప్పుడైతే రియలైజ్ అయ్యి, లైక్ వాళ్ళు ఎప్పుడైతే సఫర్ అవుతున్నారు, ఏడుస్తున్నారు ఫైనాన్షియల్ గా అని ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యానో, దట్స్ వెన్ ఐ గాట్ రియలైజ్ దట్ యూ షుడ్ టేక్ దిస్ సీరియస్. ఫ్యామిలీ ఇంత చేస్తుంది, అండ్ ఎస్పెషల్లీ మై ఫాదర్, హీ డిడ్ ఎ లాట్ బిహైండ్ మై సీన్స్ దట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, బట్ హీ డిడ్ ఎ లాట్. సో చాలా ఇన్సల్ట్ కూడా తీసుకున్నారు. ఐ నెవర్ సీన్ దట్ అంత ఇన్సల్ట్ తీసుకోవడం మా ఫాదర్ ని, ఎందుకంటే హీ యూస్ టు బి వెరీ రాయల్ అనమాట అప్పుడులో. లైక్ హీ హ్యాస్ గుడ్ కమాండ్ ఇన్ హిస్ ఫ్యామిలీ, ఎవ్రీ వన్ యూస్ టు లిసన్ టు హిస్ వర్డ్స్ అనమాట. లైక్ యు నో దట్ ఫీలింగ్ యాజ్ అ సన్ గా మీకు అనిపిస్తుంది, నా కోసం ఇంత చేసినప్పుడు ఇన్ రిటర్న్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ కదా. సో టుడే ఐఎమ్ సో హ్యాపీ. లైక్ ఇట్లానే మాట్లాడుతూ పోతే ఐ విల్ బి ఎమోషనల్ మై ఫాదర్ గురించి, బికాస్ అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉండే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ యాజ్ ఎ సన్, ఐఎమ్ మేకింగ్ హిమ్ ప్రౌడ్, అండ్ ఎవ్రీ వన్ వర్ లైక్ కమింగ్ టు హిమ్ అండ్ సేయింగ్, ఆ రోజుల్లో ఎవరైతే చెప్పారో నువ్వు అనవసరంగా గవర్నమెంట్ జాబ్ వదిలేసావని, నవ్ దే ఆర్ లైక్ యూ డిడ్ ద రైట్ థింగ్, ముత్యాల రెడ్డి కొడుకుని క్రికెట్ లో పెట్టావు అది అని. లైక్ యాజ్ ఎ సన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు చెప్తుంటే తెలుసు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు. ఇన్ఫాక్ట్ నువ్వు కొన్ని విషయాలు చెప్తుంటే నాకే ఇక్కడ యూనో గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యువర్ సేయింగ్. దట్స్ ఇది ఒక ఫాదర్ కి అనుకుంటే ఆ ఈక్వేషన్ రిలేషన్షిప్ వెరీ వెరీ యూనిక్. అంటే చిన్నప్పుడు ఇందాక అన్నట్టుగా ఎక్కువ పుష్ చేసేవాళ్ళు కాబట్టి కొంచెం కోపం కూడా ఉండొచ్చు నీకు. బట్ ద మూమెంట్ రియలైజ్ దట్ ఇవన్నీ అవుతున్నాయి అని తెలిసినప్పుడు నాన్న మీద చెప్పలేని ఎక్స్ప్రెస్ చేయలేని రెస్పెక్ట్ ఒకటి పెరిగిపోతుంది, ఏదైనా చేయాలని ప్రేమ ఒకటి పెరిగిపోతుంది. ఐ కెన్ సీ దట్ వెన్ యూ టాక్ ఆల్సో. నేను గ్రౌండ్ లో కలిసినప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా వెన్ యూ సే దట్ అనేది నా కోసం మాత్రమే కాదు, మనం తెలుగులో ఆడే ప్లేస్ అందరి కోసం. అలాగే దిస్ ఇస్ డెఫినెట్లీ ఫర్ యువర్ ఫాదర్ ఆల్సో. లైక్ వెన్ ఎవర్ యూ ప్లే, ఇండియా కోసం ఆ జెర్సీ వేసుకున్నా, ఐ నో దట్ యూ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ ఫాదర్, ఫర్ యువర్ మదర్, ఫర్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. సో దట్స్ గ్రేట్. యు హావ్ అ సిస్టర్ కదా, చెల్లెలు? యా, మాకు ఒక అక్క ఉందన్నమాట. సో మై మదర్ డ్రీమ్ ఈస్ టు మేక్ మీ యాజ్ అ డాక్టర్. డాక్టర్ గా చూడాలని మా మమ్మీ డ్రీమ్. అండ్ ఎట్ ఎ పాయింట్ షీ గాట్ టు నో నేను ఇంకా క్రికెట్ ఫేస్ లోకి వెళ్ళిపోతున్నానని, అండ్ షీ డిసైడెడ్ మై సిస్టర్ టు మేక్ అనమాట. ఓకే, సో నువ్వు డాక్టర్ అవ్వాల్సిన నువ్వు కాస్త యాక్టర్ కాకుండా క్రికెటర్ అయ్యావు. ఎక్కడో విన్నాను, మీ నాన్నతో ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు డాడీ వాజ్ సేయింగ్ దట్ ఇంటికి వచ్చి మీ అమ్మకి చెప్పారట దట్ అమ్మాయిని నువ్వు చూసుకో, తన ఎడ్యుకేషన్ నువ్వు చూసుకో, వీడిని నేను చూసుకుంటా, క్రికెట్ నేను చూసుకుంటా, అమ్మాయి బాధ్యత నీది, వీడి బాధ్యత నాదని చెప్పేశారట కదా. ఎస్, అప్పుడే డిసైడ్ అయింది అనమాట యాక్చువల్లీ. లైక్ నేను స్టడీస్ లోకి వెళ్తానా లేకపోతే క్రికెట్ లో, బికాస్ మా మమ్మీ ఆల్వేస్ యూస్ టు బిలీవ్ స్టడీ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. మై ఫాదర్ కబడ్డీ ఇంతకు ముందు ఆడారు కాబట్టి హీ హ్యాస్ దట్ లిటిల్ ఏజ్ మోర్ ఆన్ క్రికెట్. సో మా మమ్మీ ఎప్పుడైతే చదవమంటారు, లైక్ ఆబ్వియస్లీ అప్పుడు టీవీలో మ్యాచెస్ వస్తుండే, డాడీ చూస్తారు. సో నేను అదొక ఎక్స్క్యూజ్ గా తీసుకొని మ్యాచెస్ చూసేవాడిని డాడీతోని. డాడీ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, దాని గురించి ఫైట్ కూడా అయ్యేది ఇంట్లోని. అండ్ వాడు చదవాలి అని చెప్పి డాడీ ఏమో చూడని పర్లేదు క్రికెట్ ఆడతాడు అది అని. సో దట్స్ వేర్ ద డెసిషన్ మేడ్, లైక్ మా అక్కని ఎంబీబీఎస్ చేద్దామని అండ్ నన్ను క్రికెట్ లో పంపిద్దామని. So it must have been a really emotional moment కదా when you got your first IPL contract also. We'll get to the Indian team call up, but దానికంటే ముందర అంటే ఇంత కష్టపడింది ఐ నో, under-16, under-19 ఇవన్నీ కూడా ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఐమ్ షూర్ చాలా గర్వపడి ఉంటారు ఇంట్లో అందరూ కూడా. బట్ యూ రిమెంబర్ ది ఐపీఎల్ ఎప్పుడైతే నేను పిక్ చేశారు సన్ రైజ్ హైదరాబాద్, యూ రిమెంబర్ ద మూమెంట్? ఎవరైనా కాల్ చేసి చెప్పారు, ఆర్ హౌ డిడ్ యు గెట్ టు నో దట్? యా, ఐ రిమెంబర్ అన్న. యాక్చువల్లీ లైక్ నేను ట్రయల్స్ కి వెళ్ళినప్పుడు SRH వాస్ రియలీ హ్యాపీ the way I'm batting అనమాట అప్పుడు. అండ్ they were talking to me and certain like you'll get to know kada, like they are interested in you, they might pick you ani. So I got that they might pick me and thought lo unde. And na number kuda inka chaala dooram undi anamata. We were in Ranji Trophy games appudu. I remember hotel corridor lo I was walking and suddenly nela walk chestunte, ante aa corridor lo walk chestunnappudu someone was shouting anamata, like oka 3-4 people they were like shouting. and నేను సడన్ గా వెళ్ళి ఇట్లా చూసేలోపు సన్ రైజర్స్ ఇట్లా బిట్ చేసింది అండ్ సోల్డ్ అని పెట్టి ఇట్లా కొట్టారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సమ్వన్ టుక్ మీ అప్పుడు. I still remember that reaction, amma reaction, nana reaction. Obviously they felt so happy for that. and the real happiness for me ఎప్పుడైతే వచ్చిందంటే, ఆబ్వియస్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయికి ఫాదర్ తో కనెక్షన్ ఎట్లా ఉంటది అంటే, like you know the connection కదా, ఫాదర్ కి ఆబ్వియస్లీ ప్రేమ ఉంటది, బట్ దే డోంట్ వాంట్ టు షో దట్. కరెక్ట్, హార్డ్ గా ఉండాలని ఉంటారు. అండ్ లైక్ when I first match I played against CSK కదా,
సో ఆఫ్టర్ ఆ మ్యాచ్ తర్వాత when I came back, he came to me and లిటిల్లీ హ్యాపీ టీయర్స్ లో he hugged me అన్నమాట. అప్పుడు I remember that Instagram లో కూడా there is that post. He came to me and he hugged me, and that's the best moment of this year. Like obviously ఒక warm hug and ఒక emotional hug from father that a middle class family boy would ever wanted. Like ఆ రోజు ఆ hug నాకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐ థింక్ ఇప్పుడు నువ్వు చెప్తోంది ఏ అబ్బాయి విన్నా సరే, ఐ థింక్ వాళ్ళ నాన్నతో ఎప్పుడో ఒకప్పుడు ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు. నాన్న ఆబ్వియస్లీ ఎప్పుడు నేను ఎప్పుడు కూడా hug చేసుకుంటారా? ఆ ఒక అబ్బాయిలో నేను కూడా ఒక అబ్బాయినే. సో ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అండ్ ఆబ్వియస్లీ ఆ రోజు రావడం ఐఎమ్ సో హ్యాపీ. అందుకే దట్ మూమెంట్, దట్ ఫోటో ఇస్ సో స్పెషల్ ఫర్ మీ. రైట్. సో ద ఫస్ట్ సీజన్ యూ ప్లేడ్ ఎక్కువ బౌలింగ్ చేసావు. లైక్ ఆల్ ఆఫ్ అస్ Yes. అంటే మాకు ముందు నుంచి తెలుసు దట్ నితీష్ ఆల్రౌండర్ అని తెలుసు, కానీ ఎక్కువ బౌలింగ్ చేయడం చూసాం. బట్ దట్ స్విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ ద సెకండ్ సీజన్, అంటే ఈ ఇయర్ ఐపీఎల్ కంటే ముందర ఐ థింక్ ద క్యాంప్ లో దే నోటీస్ దట్ యూఆర్ యాక్చువల్లీ ఇన్ గ్రేట్ ఫార్మ్. ఇష్టం వచ్చిన రన్స్ కొడతారు బికాస్ విహారీ టోల్డ్ అస్ దట్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు నితీష్. నేను చెప్తున్నాను, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ గైస్ గోయింగ్ టు ప్లే మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ దిస్ సీజన్ అని చెప్పాడు కూడా మాకు ముందరే. సో ఆల్ ఆఫ్ అస్ వెయిటింగ్. సో ఆ స్విచ్ ఏదైతే జరిగిందో వాళ్ళు అప్పుడు నోటీస్ చేశారు అది మనోడు బ్యాటింగ్ కూడా భయంకరంగా చేస్తున్నాడని. యాక్చువల్లీ 1 year ఫేస్ నాకు చాలా హెల్ప్ అయింది అన్న. యాక్చువల్లీ నేను ఎప్పుడైతే ఐపీఎల్ టీమ్ లోకి వచ్చానో, సో ఆ ఇయర్ బ్యాటింగ్ బాగా ఆడుతుండే నేను. నాట్ కంపేరబుల్లీ టు 2024 ఏదైతే చేంజ్ వచ్చిందో కదా, బట్ ఆడుతుండే. లైక్ ఈవెన్ నాకు ఆ 2 matches వచ్చిన ఛాన్స్ కూడా వాజ్ ఫోర్త్ డౌన్ థర్డ్ డౌన్, ఐ డోంట్ రిమెంబర్. ఆ డౌన్ లో ఉండే నేను. బట్ ఓపెనర్స్ కొంచెం లాస్ట్ 2 matches ఎక్కువసేపు ఆడడం వల్ల సో క్లాసన్ పైకి రావడం అండ్ ఐ వెంట్ డౌన్ అండ్ ఫిలిప్స్ పైకి రావడం 2 matches అట్లనే అయింది. అండ్ దాని తర్వాత ఏషియా కప్కి వెళ్ళినప్పుడు కూడా ఐ గోట్ 3 matches ఛాన్సెస్, బట్ టాప్ ఆర్డర్ ఫినిష్ చేసింది. చిన్న టీమ్స్ వచ్చినాయి, సో టాప్ ఆర్డర్ ఫినిష్ చేసింది గేమ్స్ ని. అండ్ వెన్ ఐ వాంట్, లైక్ ఆబ్వియస్లీ లైవ్ మ్యాచ్ లో ఏ ప్లేయర్ అయినా కూడా హీ వాంట్స్ టు షో ద వరల్డ్ హౌ హీ ప్లేస్. బట్ నాకు ఆ ఆపర్చునిటీ అనేది రాలే. 4th match ఐ గాట్ డ్రాప్డ్, బట్ ఆ మ్యాచ్ మంచి టీమ్ తో అండ్ లాస్ట్ వరకు ఛాన్స్ వచ్చింది. సో సమ్హౌ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ అన్లక్కీ ఆర్ దిస్ అండ్ దట్, అండ్ లైక్ నేను ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నా నా బ్యాటింగ్ గురించి అండ్ ఐ ఫెల్ట్ లైక్ దట్. అండ్ ఆ ఇయర్ నేను ఎప్పుడైతే ఐపీఎల్ ఆడినప్పుడు ఐ గాట్ టు నో ద ఐపీఎల్ సెటప్. యాక్చువల్లీ ఐపీఎల్ సెటప్ ఎట్లా ఉంటుందని ఐ గాట్ టు నో అండ్ ఐ వెంట్ బ్యాక్ టు మై హోమ్. అండ్ ఆబ్వియస్లీ ఆంధ్ర స్టేట్స్ లో లైక్ వెరీ ఫ్యూ అంటే వెరీ లెస్ బౌలర్స్ బౌల్స్ 145+. బట్ వాళ్ళు కూడా దే హ్యావ్ టు టేక్ సమ్ రికవరీ, ఇంజురీస్ ప్రోన్ నుంచి బయటకు ఉండాలి కాబట్టి దే వోంట్ కమ్ టు నెట్స్ అండ్ దే బౌల్. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ 140+ పేస్ నువ్వు కొట్టాలంటే మాత్రం ఆ సైడ్ ఆర్మర్స్ ని యూ షుడ్, లైక్ నేనైతే అనుకుంది ఒక 3 సైడ్ ఆర్మర్స్ ఉన్నారు వైజాగ్ లో. దే రియలీ హెల్ప్ మీ అలాట్ ఇన్ దిస్ టోటల్ ఎంటైర్ ఫేస్. వాళ్ళు నేను ఎప్పుడు పిలిచినా కూడా వాళ్ళు నాకు గ్రౌండ్ కి వస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఏమైందంటే ఆ మూమెంట్ లో ఐ వాంటెడ్ టు ప్లే ఫర్ 145+ డెలివరీస్. ఆంధ్రాలో ఫెసిలిటీ లేదు. సో సైడ్ ఆర్మర్స్ ని పిక్ చేసుకొని ఐ ప్లేడ్. ఫస్ట్ లో చాలా హార్డ్ ఉండే అన్న, లైక్ 145 పేస్ ని సైడ్ ఆర్మర్స్ నుంచి ఆ హై ఆర్మ్ నుంచి వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆబ్వియస్లీ 135 పేస్ ఆడినప్పుడు 145 ఇస్ డిఫరెంట్. సో ఆబ్వియస్లీ నాకు షోల్డర్ తగిలే, థైస్ తగిలే, ఇవన్నీ తగిలేవి. బట్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ టు మై మైండ్ దట్ ఏది తగిలినా కూడా భయపడి ఆడకూడదు అని. సో ఆ భయపడకుండా ఆడుతున్నా ఐ డిడ్ ఎ లాట్ వర్క్ బిహైండ్ మై డౌన్ స్వింగ్, ఎవ్రీథింగ్. అండ్ సెషన్ అయిపోయిన వెంటనే సాయంత్రం జిమ్ లో యూస్ టు డూ దట్ షాడో ప్రాక్టీస్ దట్ రియలీ హెల్ప్ మీ అలాట్ ఇన్ దిస్. ముందు చేసేవాడిని, మధ్యలో మిస్ అయింది, బట్ అగైన్ ఐ స్టార్టెడ్ ఇన్ దట్ ఐపీఎల్ సీజన్. సో ఏమైందంటే స్లోలీ 1-2 months 3 months తర్వాత ఐ స్టార్టెడ్ టైమింగ్ ఇట్. ఐఎమ్ సీయింగ్ ద ప్రోగ్రెషన్ అనమాట ముందుకి ఇప్పటికి. ఐ స్టార్టెడ్ టైమింగ్ ఇట్ అండ్ ఎట్ ఏ టైమ్ ఒక 6 months 5 months తర్వాత ఐ స్టార్టెడ్ హిట్టింగ్ ఓవర్ ద సైడ్ ఆర్మర్. సో యు నో దట్ ప్రోగ్రెషన్ వెన్ యూ సీ కదా, సో యూ విల్ గెట్ టు నో yes, this is the time, this is the thing you need to follow. And so I followed that pattern, and next year when I actually in a good shape, correct right time లో opportunities రావడం and everything went in that way. దిస్ సీజన్ వాస్ ఫినామినల్. అంటే నీకు అసలు స్టార్ట్ నుంచి కూడా నువ్వు బాల్ తో వి కైండ్ ఆఫ్ న్యూ, బికాస్ లాస్ట్ సీజన్ కూడా బాల్ తో కాస్త పర్ఫార్మెన్సెస్ చూసాం. బట్ బ్యాట్ తో ఎప్పుడైతే రన్స్ కూడా స్టార్ట్ చేసావు, ఎవ్రీబడి వాస్ లైక్ అరే ఏంద్రా ఇది. అప్పుడేగా ఎన్కేఆర్ కూడా స్టార్ట్ అయింది. ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ ఎన్కేఆర్ అండ్ దెన్ యూ జస్ట్ వెంట్ బెజర్క్. 6 లిస్ట్ వచ్చినట్టు ఈజీ కొడుతున్నావు. యూ ఆబ్వియస్లీ పుట్ ఆన్ సమ్ స్ట్రెంగ్త్ ఆల్సో. ఐ థింక్ ఆఫ్ సీజన్ చాలా ట్రైనింగ్ చేసావు, కండిషనింగ్ చేసినట్టు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఆల్ ఆఫ్ దట్. సో యూ కెన్ ఈజీలీ క్లియరింగ్ ద బౌండరీ. అండ్ దెన్ టిపికలీ అంటారుగా ఒక నాక్ యూజువల్లీ ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ దెన్ ఎవ్రీథింగ్ చేంజెస్. సో డూ రిమెంబర్ దట్ వన్ పర్టికులర్ నాక్ ఏమన్నా దట్ ఐ బిలాంగ్ హియర్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా, నేను ఈ లెవెల్లో కూడా ఆడగలను, I can do it, I can be a part of this, I can dominate here. A moment ఏమన్నా, is there one specific moment? Yeah,
ప్రాక్టీస్ మ్యాచెస్, ఎస్ఆర్ఎస్ ప్రాక్టీస్ మ్యాచెస్ అయినాయి జస్ట్ బిఫోర్ ద మ్యాచెస్. అప్పుడు ఐ రియలీ ప్లేడ్ వెల్, గాట్ దట్ కాన్ఫిడెన్స్. బట్ వెన్ ఐ యాక్చువల్లీ ప్లేడ్ అగైన్స్ సిఎస్కే మ్యాచ్ 6th తో ఫినిష్ చేశాను కదా. సో ఆ 6th తో ఫినిష్ చేసిన తర్వాత మై కాన్ఫిడెన్స్ వెంట్ లిటిల్ మోర్ హైయర్. అండ్ ఆ పంజాబ్ నాక్, నెక్స్ట్ మ్యాచ్ ఆ పంజాబ్ నాక్ వెన్ టీమ్ నీడ్స్ మీ, అప్పుడు లైక్ ఆబ్వియస్లీ హూ ఆర్ స్టార్ బ్యాటర్స్ ఆల్రెడీ, హూ ఆర్ హైలీ ఎక్స్పెక్టేషన్స్ బ్యాటర్స్, వాళ్ళ మ్యాచ్ ఫెయిల్ అయ్యారు అండ్ నేను వెళ్ళి ఆ మ్యాచ్ కొట్టడంతో లైక్ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా పైకి వెళ్ళింది. సో దట్స్ వేర్ యాక్చువల్లీ మై కాన్ఫిడెన్స్ వెంట్ అప్. లైక్ మ్యాచ్ ప్రెషర్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ హ్యాండిల్ చేసి ఆడడంతో ఆ కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. There's something that I noticed నీ ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసా. I think you're a big anime fan కదా? Yeah, I'm a big anime fan. Yeah, you don't really, I mean, ఎక్కడ ఎక్కువ మాట్లాడింది చూడలేదు. So, what's your favorite anime character or anime series that you watch? My favorite anime character Naruto Anna. If you see my wallpaper also, there will be obviously SRH jersey undi, but I'll show you. My favorite quoted anamata. So giving up already and petti, that's not a ninja way అని ఉంటది. So that's my favorite quote of all time. Like Naruto లోనే ఉంటది. And that Naruto series inspired me a lot actually. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది యానిమే చూస్తున్నారు. ఐల్ బి ఆనెస్ట్, నేను ఎక్కువ చూడలేదు, చాలా తక్కువ చూసాను నేను. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు రికమెండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి యానిమే చూడడం అంటే టాప్ 2-3 సిరీస్ ఏమైనా చెప్పాలంటే వాట్ వుడ్ యూ సజెస్ట్? టాప్ సిరీస్ అయితే మాత్రం ఫస్ట్ నేను నరుటో సజెస్ట్ చేస్తా. బట్ టు బి హానెస్ట్, దట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. లైక్ మీకు ఆ పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే చాలా లాగ్ ఉంటది అండ్ లాస్ట్ వరకు చూడాలి. అండ్ 500,000 ఎపిసోడ్స్ ఉంటాయి అవి. సో ఇఫ్ యూ హ్యావ్ టు సీ, దానికి చాలా పేషెన్స్ ఉండాలి. ఇఫ్ యూ ఆర్ రియలీ మ్యాడ్ ఎట్ వాచింగ్ ఇట్ అప్పుడే. బట్ ట్రస్ట్ మీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే ఐ హావ్ సీన్. లైక్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ నరుటో ఇన్ దట్. సో సిమిలర్ కంపేర్ టు, నేను రిలేట్ చేసుకుంటాను అనమాట నరుటోకి లాట్. సో దట్స్ హౌ ఐ గాట్ కనెక్టెడ్ ఫర్ దట్ యానిమే. అండ్ Demon Slayer is one of the second anime which I like, and inka a couple of animes unnai, but these two are my good picks. Nice. So you said you relate to Naruto a lot. So రెండు మూడు పాయింట్స్ అని చెప్పగలవా? అంటే దాని నుంచి what is it that connected you to this character? So Naruto అనేవాడు, he is like first నుంచి అనాథ అన్నమాట. Okay. So he doesn't have any parents or something like that. And first నుంచి everyone లైక్ బులీ చేసేవాళ్ళు అనమాట వాడిని అకాడమీలో అన్నిట్లోని. ఈ డజంట్ క్వాలిఫై ఎనీథింగ్, లైక్ ఏది సరిగ్గా చేసేవాడు కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ నింజా అనమాట. నింజుట్సులు ఇవన్నీ ఇవి పర్ఫెక్ట్ గా చేసేవాడు కాదు. బట్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ హీ కీప్స్ పుషింగ్ హిస్ లిమిట్. లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఎవ్రీథింగ్, లైక్ నార్మల్ పీపుల్ కన్నా ఎక్కువ చేసేవాడు. ఈవెన్ దో ఎవ్రీవన్ కాల్స్ హిమ్ లూజర్ ఎవ్రీథింగ్, అన్ని చెప్పినా కూడా హీ కీప్స్ పుషింగ్ హిమ్సెల్ఫ్ అనమాట. సో దట్స్ వేర్ ఐ రియలీ లైక్ నరుటో. లైక్ ఆ పుష్ చేసుకున్న తర్వాత వెన్ హీ యాక్చువల్లీ గాట్ ద ఎబిలిటీ టు షో ఎవ్రీవన్, హీ షోడ్ హిస్ ఎబిలిటీ. అండ్ ఈవెన్ దో హీ సక్సెస్ ఇన్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్, వాడు స్టాప్ చేయలేదు అనమాట. లైక్ హీ వాంట్స్ టు బి గ్రేటెస్ట్ హొకాగి అనమాట. సో దానికోసం he did a lot of things. Like if you go through the series, you'll get to know. Like that's where I got motivated. He never gives up on his dream. So akkada నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను నరుటోకి. You said the favorite quote అన్నావు కదా, that's the quote that నీ all time favorite quote అదేనా? Can you say that again for us? Yeah, all time favorite quote అంటే the giving, అంటే ఎప్పుడైనా చూసినప్పుడు it keeps motivating in me అన్నమాట. Like any time when I felt like ఎప్పుడైనా ఒక బ్యాడ్ మ్యాచ్ ఆడినప్పుడు, when I come and obviously the first thing we do is taking the phone అనమాట. ఒక బ్యాడ్ డే అయినప్పుడు ఫోన్ తీసుకున్నప్పుడు ఆ గ్యాలరీలో ఆ కొట్టేట్ ఎందుకంటే పెట్టుకున్నా అంటే గివింగ్ అప్ ఆల్రెడీ అని పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టి దట్స్ నాట్ అవర్ నింజా వే అని పెట్టాలి. సో హీ కీప్స్ సేయింగ్ దట్ అనమాట. సో గివింగ్ అప్ ఆల్రెడీ ఇట్స్ నాట్ అవర్ నింజా వే అని. సో ఆ కొటేట్ నాకు ఇట్ సమ్హౌ బూస్ట్ మీ అ లాట్. నైస్. సో ఎనీబడి హూ ప్లే స్పోర్ట్, ఐ థింక్ చాలా మందికి స్పోర్ట్స్ ఆడని వాళ్ళకి తెలియని విషయం, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి తెలిసిన విషయం, యూ లూజ్ మోర్ దెన్ యూ విన్ కదా. ఎక్కువ ఓడిపోతాం, చాలా తక్కువ సార్లే గెలుస్తాం, విచ్ ఇస్ వై యూ సెలబ్రేట్ దిస్ విక్టరీస్ మోర్. బట్ యూ నో హౌ టు యాక్సెప్ట్ డిఫీట్. అంటే ఓడిపోయినా కూడా ఎలా ఒక హుందాతనంతో ఓడిపోవాలో తెలుస్తుంది. డిడ్ యూ లెర్న్ దిస్ ఎర్లీ ఇన్ లైఫ్? ఇస్ ఇట్ సంథింగ్ దట్ స్పోర్ట్ టాట్ యూ ఎలా ఓడిపోవాలి? బికాస్ ఐ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ లైఫ్ లో కూడా యూ సీన్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్టీస్ విత్ యువర్ ఫాదర్. ఆయన జాబ్ వదిలేసేయడం, దానివల్ల అయిన రిపర్కషన్స్, ఫ్యామిలీలో ఉన్న చిన్న టెన్షన్స్ రావడం అవన్నీ. బట్ అగైన్ అది కూడా ఫెయిల్యూరే. బట్ వాట్ డిడ్ స్పోర్ట్ టీచ్ యూ? To be honest, sport teaches a lot, and like
ఒక ఫెయిల్యూర్ ఫేస్ లో ఉంటది, మళ్ళీ సక్సెస్ నెక్స్ట్ డే సక్సెస్ లోకి వెళ్తాం, మళ్ళీ వెంటనే ఫెయిల్యూర్ కి వస్తాం. ఇట్స్ నాట్ లైక్ నెవర్. ఆ రేటింగ్ అనేది ఇట్స్ రేటింగ్ ని మనం పర్సంటేజ్ ని పెంచగలం కానీ యూ కాంట్ గ్యారంటీ దట్ ఎవ్రీ డే యూ విల్ సక్సెస్. ఫెయిల్యూర్ వస్తుంది, బట్ ఫెయిల్యూర్ నుంచి హౌ యూర్ రికవరింగ్ ఫ్రమ్ దట్ ఫెయిల్యూర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ స్పోర్ట్. అండ్ హూ ఎవర్ డస్ దట్ వెల్, దే ఆర్ గోయింగ్ టు బీ ఆన్ టాప్ ఆఫ్ ద టేబుల్. సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఓన్లీ. హూ ఎవర్ లైక్ ఫెయిల్యూర్ వచ్చినా కూడా యూ నీడ్ టు లెర్న్. సక్సెస్ వస్తే ఇట్ ఆల్వేస్ బూస్ట్ యువర్ ఈగో. సో సక్సెస్ వచ్చినప్పుడు అంతే, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎట్లయితే వర్క్ చేస్తామో సక్సెస్ వచ్చినప్పుడు అట్లనే వర్క్ చేయాలి. అంటే ఆ పర్సంటేజ్ నేను ఎప్పుడు పైకి తీసుకెళ్ళాలనుకుంటా. సో సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ పైకి వెళ్ళాలి, బట్ ఆబ్వియస్లీ ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటాయి స్పోర్ట్స్ లో. బట్ యూ నీడ్ టు నో హౌ టు హ్యాండిల్ దట్ ఫెయిల్యూర్స్ వెల్. సో ఎప్పుడైతే ఇఫ్ యూ గాట్ ఎ రూట్ టు హ్యాండిల్ దట్ ఫెయిల్యూర్స్ వెల్, సక్సెస్ ఆబ్వియస్లీ ఆ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. Now, I'm sure IPL ఒక ఎత్తు అయితే ఇండియాకి కాల్ అప్ రావడం, దట్స్ ది డ్రీమ్. అంటే when you started playing cricket, మీకైనా నేను ఆడించి స్టార్ట్ చేసిన మీ నాన్నకైనా ఇంట్లో వాళ్ళందరికైనా కూడా ఇండియాకి ఆడటమే కదా కావాలి. సో డిస్క్రైబ్ దట్ మూమెంట్ ఫర్ మీ వెన్ యూ గాట్ టు నో ఇండియన్ టీమ్ లో సెలెక్షన్ అయిపోయింది. ముందు నుంచి ఐడియా వచ్చి ఉంటుంది, బట్ దట్ పర్టికులర్ మూమెంట్. దట్ పర్టికులర్ మూమెంట్ అంటే ఫస్ట్ అసలు యాక్చువల్లీ జింబాంబే టూర్ కి సెలెక్ట్ అయ్యాను. జింబాంబే టూర్ సెలెక్ట్ అయినప్పుడు ఐ గాట్ బిఫోర్ ఓన్లీ లైక్ మై పాస్పోర్ట్ గురించి అన్నిటి గురించి ఐ గాట్ టు నో దట్ ఐఎమ్ గోయింగ్ టు డెబ్యూ మై జింబాంబే టూర్ అని. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఆబ్వియస్లీ మై ఫస్ట్ కాల్ టు మై ఫాదర్. కాల్ చేసి ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఇండియన్ టీమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు జింబాంబే అని చెప్పాను. హీ సో హ్యాపీ, లిటరలీ హ్యాపీ టీయర్స్ వచ్చినాయి ఫాదర్ కి. హీ వాజ్ సో హ్యాపీ అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఐ టోల్డ్ దట్ ఐఎమ్ గోయింగ్. ఎక్కువ మంది చెప్పలే, బట్ after next 1.5 days, I got my scanning reports that I got injured. And so I was so down at that time, and I don't know how to tell to my father this because it's obviously one of my dream to play India. So obviously my father disappoint అవుతారు ఇది చెప్తే అని. I called him and I told him that ఇంజూరీ అయింది డాడీ ఇట్లా అని చెప్పగానే he felt little more bad. Like obviously ఆ బాధ అనేది ఉంటది కదా. ఇప్పుడు నిన్ననే హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఈ రోజు వచ్చేసరికి ఇట్లా స్కానింగ్ రిపోర్ట్స్ రావడం, హీ వాజ్ లైక్ నా ముందు ఈ టోల్డ్ అరే ఇట్స్ ఓకే, మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయి, ఏం కాదు అది అన్నారు కానీ బట్ ఐ కెన్ ఫీల్ దట్ సాడ్నెస్. సో అప్పుడు ఈవెన్ ఆఫ్టర్ టాకింగ్ టు హిమ్, ఒక్కనే ఇంజురీ అయినప్పుడు సింగిల్ రూమ్ కదా, అప్పుడు ఒక్కనే ఉండడం అండ్ లాట్ ఆఫ్ థాట్స్ విల్ గో త్రూ యువర్ మైండ్. లైక్ అరే కరెక్ట్ టైంలో ఇంజురీ అయింది. లైక్ అథ్లెట్స్ కి ఇంజురీస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ అనమాట. లైక్ అవి అయితే ఇట్ విల్ బి మైండ్ కూడా ఒక స్టేజ్ లో సంథింగ్ ఎల్స్ థాట్స్ కూడా వస్తుంటాయి. సో నేను ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టము. నేను ఒక 3 years అయింది మానేసి ఐస్ క్రీమ్ తిని. బట్ ఆ రోజు ఐ ఆర్డర్డ్ 2 big ఐస్ క్రీమ్స్ అనమాట టు అట్లీస్ట్ హ్యావ్ దట్ కరేజ్ ఇన్ మీ, లైక్ తిని కొంచెం హ్యాపీగా ఉందామని. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్. అండ్ next day when I went to my NCA, there is a trainer over there. He told me, he actually boosted me well. Like he told me that, see Nitish, this is one of your opportunities. This is not the only opportunity you got. Nik inka opportunity vastayi, but you better use this rehab phase to shape well. సో నీకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి, వచ్చినప్పుడు యూ కెన్ పర్ఫార్మ్ వెల్. ఇట్స్ నాట్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ, యూర్ గోయింగ్ టు గెట్ అని అప్పుడే చెప్పాడు. సో దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ yes, this rehab phase might help me a lot, like the places where I can improve. Like obviously I want to improve my bowling, obviously I want to improve my strength, everything. So that phase I worked on that. So I should thank my trainer at that time. దాని తర్వాత మళ్ళీ తెలియదు ఇప్పటిదాకా ఐస్ క్రీమ్ లేదు అస్సలు టచ్ కూడా చేయవా? ఇంత లేదు, కొంచెం డిసిప్లిన్ ఉంటుంది. చిన్నప్పుడు బాగా ఎక్కువ తినేవాడిని, బట్ అట్ ఎ స్టేజ్ ఐ గాట్ టు నో దట్ డైట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. సో అప్పటి నుంచి ఆయిల్ ఫుడ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అన్ని వదిలేసాం. ఓకే, సో దిస్ వాజ్ ది ఫన్ క్వశ్చన్. బట్ ద అదర్ క్వశ్చన్ ఐ హ్యాడ్ వాజ్, చెప్పావు కదా ఇండియన్ టీమ్ నుంచి కాల్ అప్ వచ్చింది. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ డౌట్ ఇన్ ద హెడ్స్, ఎవరు కాల్ చేస్తారు, ఎవరు చెప్తారు, న్యూస్ ఎవరు ఇస్తారు, హూస్ ద పర్సన్ హూ జనరల్లీ గివ్స్ నాకు పేరు సరిగ్గా ఐడియా లేదు, బట్ ఫ్రమ్ BCCI మెంబర్ ఓన్లీ. లైక్ పాస్పోర్ట్స్ అని వెరిఫికేషన్ అని ప్రాసెస్ ఉంటుంది కదా, సో వాళ్ళు కాల్ చేస్తారు అనమాట. సో వాళ్ళు కాల్ చేసి దే విల్ టెల్ యూ దట్ వి నీడ్ యువర్ పాస్పోర్ట్, యు ఆర్ లైక్లీ టు గెట్ ఇన్ టు దిస్ టూర్, XX టూర్ అని చెప్తారు. దే విల్ నాట్ కన్ఫర్మ్ యెట్ బికాస్ అఫీషియల్ గా వచ్చేంత వరకు దే వాంట్ కన్ఫర్మ్, బట్ యూ విల్ హ్యావ్ అన్ ఐడియా అట్లీస్ట్ లైక్ మై నేమ్ మైట్ కమ్ అని.
రైట్. ఫస్ట్ టైం యూ సా ది బ్లూ జెర్సీ Yes. వేసుకొని పడుకున్నావు రాత్రి అంతా? అలా ఏం లేదు, బట్ ఐ వాస్ సో ఎక్సైటెడ్, లైక్ ఆ జెర్సీ వేసుకొని ఐ టుక్ కపుల్ ఆఫ్ పిక్చర్స్ అండ్ సెండ్ ఇట్ టు మై ఫాదర్. లైక్ హీ వాస్ సో హ్యాపీ. వీడియో కాల్ చేశాను ఫాదర్ కి, ఐ షోడ్ హిమ్ ద జెర్సీ. మా అక్కకి కాల్ చేశాను, మా మమ్మీకి కాల్ చేశాను, ఐ షోడ్ దెమ్. దే ఆర్ సో హ్యాపీ అండ్ ఐ వాస్ సో హ్యాపీ. ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ఇండియన్ టీమ్ యాజ్ వెల్. సో దట్ హ్యాపెండ్ యాజ్ వెల్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఎవ్రీ మూమెంట్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఇయర్. నేను ఒక ప్యాటర్న్ నోటీస్ చేస్తున్నాను రీజన్ లో, నీ ప్రతి ఆన్సర్ లో డాడీ వస్తారు. ఎక్కడున్నా సరే డాడీ ఆల్వేస్ కమ్స్ ఇన్ ది ఆన్సర్. సో ఐ థింక్ ఐ వోంట్ బి రాంగ్ వెన్ ఐ సే దట్ ప్రాబ్లీ ఫర్ యూ యువర్ రియల్ లైఫ్ సూపర్ హీరో ఇస్ యువర్ డాడ్. యా, ఆబ్వియస్లీ మై రియల్ సూపర్ హీరోస్ మై డాడ్. లైక్ అతని తర్వాత అంటే మా మమ్మీ వస్తారు, బట్ ద ఫస్ట్ పర్సన్ హూ కమ్స్ ఇన్ మై మైండ్ ఇస్ మై ఫాదర్. లైక్ ఎవ్రీవన్ నోస్ మై సక్సెస్ నవ్. లైక్ అందరికీ తెలుసు నేను ఎట్లా వచ్చాను, ఎలా ఆడుతున్నాను, అందరూ నా సక్సెస్ తెలుసు, బట్ నో వన్ నోస్ దట్ హౌ బిగ్ పార్ట్ మై ఫాదర్ ప్లేడ్ ఇన్ మై హోల్ జర్నీ. సో నా సక్సెస్ కారణం మా ఫాదర్ అని నేను ఇప్పుడు కూడా గర్వంగా చెప్పుకోగలను. బికాస్ వితౌట్ హిమ్ ఐఎమ్ నథింగ్. హీఈస్ మై రియల్ సూపర్ హీరో. ఐ కెన్ రిలేట్ టు దట్ బికాస్ నేను ఎక్కువ ఆడలేదు, ఓన్లీ ప్లేడ్ ఫర్ అండర్ 19 హైదరాబాద్. బట్ మా నాన్నకున్న కళ ఏంటంటే నా కొడుకు డెబ్యూ చేస్తాడు, లార్డ్స్ లో డెబ్యూ చేస్తాడు, నేను టెస్ట్ మ్యాచ్ చూస్తా. దట్ వాస్ హిస్ డ్రీమ్ అనమాట. సో ఐ నో వాట్ దిస్ ఫీల్స్ లైక్. ఐఎమ్ షూర్ యువర్ ఫాదర్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎప్పటి నుంచి చూసినా కూడా. ఐ నో తర్వాత అడుగుదాం అనుకున్నా, బట్ ఇక్కడ అడిగేస్తాను నేను. సే ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ యూ గెట్ టు డెబ్యూ ఇన్ దిస్ సిరీస్, బీజీటీ సిరీస్ లో టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేస్తావు. డిడ్ యూ మా ఇంట్లో ఎక్కడ ఉందా నాన్న వస్తే బాగుండు, నాన్న వచ్చి చూస్తే బాగుండు, ఆ మ్యాచ్ ముందే తెలిస్తే బాగుండు అని? ఇఫ్ యూ ఐ మీన్ Yeah, of course, like my father want to see my debut match, but ఇక్కడ కొంచెం కల్చర్ అంతా రూల్స్ అంతా డిఫరెంట్ కదా, సో ఐ హ్యావ్ టు బీ విత్ హిమ్. లైక్ గైడ్ చేయాలంటే ఐ హ్యావ్ టు బీ విత్ హిమ్. సో నాకు ఈ హెవీ షెడ్యూల్ లో ప్రాక్టీసింగ్ మ్యాచెస్ లో మళ్ళీ ఫాదర్ వచ్చారంటే ఇప్పుడు మళ్ళీ ఫాదర్ తో ఉండాలంటే కొంచెం కష్టం, కాబట్టి సిడ్నీలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, సో సిడ్నీ మ్యాచ్ కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నా. ఓకే, ఐ థింక్ దట్ బి ఎ గ్రేట్ మూమెంట్ మ్యాన్. Hope I'll get to commentate on that. We'll see. Let's hope so. That- I really like your commentary అన్న. నేను ఎప్పుడు చూస్తుంటా. I really like your commentary, the way you explain in Telugu కదా. I really like it. Thanks, man. Thank you so much. This journey of, if you remember, ODI T20 tarvata we spoke on the ground also, where I asked you how is it going, అంటే నువ్వు చెప్పావు నాకు that మార్నే మార్కల్ బౌలింగ్ కోచ్ అంతా పనిచేయడం కూడా బాగుంది. యూ గాట్ మెసేజెస్ వస్తున్నాయి దట్ బీ రెడీ, బి గెట్ ప్రిపేర్డ్ అని. సో ఆ న్యూస్ వస్తూనే ఉండిందా త్రూ అవుట్ ది జర్నీ దట్ యూనో వాట్ పొటెన్షియల్లీ ఆస్ట్రేలియా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది? బికాస్ వీ నో దట్ ఇప్పుడు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఎవర్రా ఉన్నారు కంట్రీలో అంటే ఫస్ట్ నీ పేరే వస్తుంది, బికాస్ యూ డోంట్ సీ ఎనీబడి ఎల్స్. ఇట్స్ అ వెరీ రేర్ కామోడిటీ దట్ యూ హ్యావ్, ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్ చేయడం. సో ఈ న్యూస్ ని ముందు నుంచి ఉందా, చిన్న ఎక్కడ సెన్స్ ఉండిందా దట్ యూ మైట్ యాక్చువల్లీ టేక్ దిస్ ఫ్లైట్ టు ఆస్ట్రేలియా? Yeah, maybe ani I have this feeling like maybe I might get picked into BGT ani, because they India A kesaru kada, so obviously South Africa tour okati undi, so India A kesinapudu I had this feeling like they wanted to see me in red ball cricket how I do, and so maybe if I do well they will get me into BGT అని అనుకున్నా. That's where I got a call up before the match only that I got selected in BGT. I'm so happy at that moment. ఆల్రౌండర్ గురించి మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ టిపికల్ జాబ్ టు డూ, ఎస్పెషలీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆర్ బ్యాటింగ్ ఆల్రౌండర్ హూ కెన్ బౌల్ ఫాస్ట్ బౌలింగ్. సో దట్ నీడ్స్ లాట్ ఆఫ్ డెడికేషన్. సో చిన్నప్పుడు నాకు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. సో క్యాజువల్ గా మాట్లాడాలంటే నాకు బ్యాటింగ్ ఓపెనింగ్ వెళ్ళి రన్స్ కొట్టడం అంటే చాలా ఇష్టం. బౌలింగ్ ఈజ్ జస్ట్ లైక్ దట్. లైక్ నేను ఐ డోంట్ నో దట్ ఐ గాట్ మై దట్ ఎబిలిటీ. అప్పుడు చిన్నప్పుడు అంత పేస్ కూడా వేసాను కదా, ఐ జస్ట్ గో దేర్ అండ్ చెక్ బౌలింగ్ వేసాను. సో లేటర్ ఆన్ అకాడమీస్ లోకి వెళ్ళినప్పుడు ఇన్ స్వింగ్ వేసాను. న్యూ బాల్ తో బౌలింగ్ వేయడం నాకు చాలా ఇష్టం. ఐ డోంట్ లైక్ టు బౌల్ విత్ ఓల్డ్ బాల్. సో అట్ ఎ మూమెంట్ మా కోచ్ శ్రీనివాస్ అని ఒక కోచ్ ఉన్నారు, అతను వచ్చి హీ మెన్షన్ దట్ అవుట్ స్వింగ్ కూడా వేస్తే బాగుంటది అని. సో దట్స్ వెన్ ఐ లెర్న్ మై అవుట్ స్వింగ్. సో అప్పటి నుంచి స్లోగా 16 నుంచి అలా వేస్తూ ఫిజిక్ వచ్చిన తర్వాత ఐ గాట్ మై పేస్, ఎవ్రీథింగ్. స్వింగ్ కూడా ఉండేది. అప్పుడు 19 లో ఐ ఫెల్ట్ లైక్ అంత బానే ఉంది. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికవర్ మై సెల్ఫ్ అనమాట ఫ్రమ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్, బికాస్ ఓపెనింగ్ బ్యాటింగ్ అనేది అట్ ఎ సర్టెన్ స్టేజ్ వరకు బానే ఉండేది, బట్ ఒక సర్టెన్ స్టేజ్ దాటిన తర్వాత ఇట్ బికేమ్ వెరీ టఫ్ ఫర్ మీ. సో దట్స్ వెన్ ఐ గాట్
మై బ్యాటింగ్ ఆర్డర్ లిటిల్ మోర్ డౌన్, లైక్ ఫిఫ్త్ డౌన్, సిక్స్త్ డౌన్ అట్లా వెళ్ళాను అనమాట. అలా వెళ్ళినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ somehow I'm missing my batting. Like obviously opening ఆడడం వేరు అండ్ మిడ్ ఆర్డర్ లో ఆడడం వేరు. సో అప్పుడు ఆ మైండ్ లో ఉండేది, ఐ వాజ్ ఇన్ దిస్ థింగ్ దట్ మై బౌలింగ్ వదిలేసి ఓన్లీ బ్యాటింగ్ చేద్దాం, కావాలంటే ఆఫ్ స్పిన్ వేసుకుందాం లేకపోతే లెగ్ స్పిన్ వేసుకుందాం అని ఉండే. బికాస్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ అట్ ద టైమ్ ఓపెనింగ్ వెళ్ళి ఆడడం అంటే. ఇఫ్ ఐ హ్యావ్ టు ప్లే ఓపెనింగ్, నేను డిసైడ్ అవ్వాల్సిన టైం అది. ఇఫ్ ఐ హ్యావ్ టు ప్లే ఓపెనింగ్, ఐ హ్యావ్ టు లీవ్ మై బౌలింగ్ అని అర్థమైంది, బికాస్ ఆ టైం అనేది సరిపోతుంది. సో అప్పుడు ఐ టాక్ టు మై బౌలింగ్ కోచ్ శ్రీనివాస్ అనే, ఐ స్పోకెన్ విత్ హిమ్. సో హీ సెడ్, సి నితీష్ అంతా బాగానే ఉంటది, హయ్యర్ లెవెల్కి వెళ్ళే కొద్దీ ఇఫ్ యూ నాట్ పర్ఫార్మ్ ఇన్ బ్యాటింగ్ కదా, బ్యాటింగ్ లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇఫ్ యూ నాట్ పర్ఫార్మ్ ఇన్ బ్యాటింగ్, యూ హ్యావ్ యువర్ బౌలింగ్ ఎబిలిటీ టు ప్రూవ్ సంథింగ్. లైక్ నీకు ఒక ఫేజ్ లో నీ బ్యాటింగ్ ఎప్పుడైనా స్కోర్స్ రాకపోతే నీకు నీ బౌలింగ్ హెల్ప్ చేస్తుంది అని హీ మెన్షన్ అట్ దట్ టైం. నాకు ఇప్పటికీ గుర్తుంది. సో ఆ పాయింట్ మీద నేను ఐ డెంట్ లెఫ్ట్ మై బౌలింగ్, ఐ కీప్ వర్కింగ్ ఆన్ మై ఫాస్ట్ బౌలింగ్. రంజీ ట్రోఫీలో మై ఫస్ట్ ఇయర్ నాకు బ్యాటింగ్ లో రన్స్ రాలే, బట్ బౌలింగ్ లో ఐ గాట్ మై 2 5 wickets ఎవ్రీథింగ్. అప్పుడు నేను రియలైజ్ అయ్యా, దట్స్ వాట్ హీ మెన్షన్ అని. బ్యాటింగ్ ఎప్పుడైనా స్కోర్స్ రానప్పుడు బౌలింగ్ హెల్ప్ మీ అలాట్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద టీమ్. So that's the moment, that one moment I want to give to my bowling coach Srinivas. Brilliant. అవసరం కూడా ఇలాంటి కోచ్, రైట్ డైరెక్షన్ లో వాళ్ళు పంపించకపోతే దారి తప్పిపోయేవాడు, హాస్పిటల్ గా మసలుగాడు. Yeah, exactly. But that's again nice to hear. You've obviously built out అంటే కొంచెం మసిల్ అవన్నీ కూడా పెరిగింది. I clearly noticed that last season key season చూసినప్పుడు కూడా there's a lot of strength that you've added. కాన్షియస్ ఎఫర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్, అంటే ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ కూడా చేస్తున్నావు, రెగ్యులర్ గా బౌలింగ్ కూడా చేయాలని ఆల్రెడీ మైండ్ లో ఉంది కాబట్టి, ఇస్ దట్ కాన్షియస్ ఎఫర్ట్ దట్ యువర్ పుట్టింగ్ ఇన్, కన్సిస్టెంట్ గా ట్రైన్ చేయడం అండ్ ఆల్ ఆఫ్ దట్? Yeah, na, like obviously changing in diet, everything. నేను చెప్పాను కదా, ఐస్ క్రీమ్స్ అండ్ జంక్ ఫుడ్ అని మానేసి ఓన్లీ హెల్తీ ఫుడ్, ఎవ్రీథింగ్, మై డైట్ ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్. అండ్ స్పెసిఫిక్ గా ఒక డైట్ పెట్టుకొని, అంటే కష్టంగా ఉన్నా కూడా, లైక్ ఫస్ట్ లో ఇట్ యూస్ టు బి వెరీ టఫ్ అనమాట, లైక్ హ్యావింగ్ దట్ ఫుడ్. ఆబ్వియస్లీ నాకు నచ్చిన ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఏదైతే ఉంటుందో ఐ లైక్ లాట్ అనమాట. అవన్నీ గ్రాడ్యువల్ గా స్లోగా చేంజ్ అయ్యి ఎవ్రీథింగ్ ఐ కెన్ సీ ద రిజల్ట్. ఎప్పుడైతే మీరు అంటారు కదా, ఎప్పుడైతే రిజల్ట్ చూస్తారో ఇట్ బికమ్స్ అన్ ఎడిక్షన్ అని. సో ఆ రిజల్ట్ ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచి ఐ కీప్ సేయింగ్ మై సెల్ఫ్, యూ నీడ్ టు బి కన్సిస్టెన్స్ ఇన్ డైట్, ఫిట్నెస్, ఎవ్రీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్. సో ఒక ఓవర్ నైట్ లో అయిపోదు, యూ నీడ్ టు బి మోర్ కన్సిస్టెన్సీ అని. సో దట్స్ వెన్ ఐ రియలైజ్డ్. స్పీకింగ్ ఆఫ్ హెల్త్, ఫిట్నెస్ అండ్ డైట్ అండ్ ఆల్ ఆఫ్ దట్, చాలా మిత్స్ కూడా ఉంటాయి దీంట్లో. దే లాట్ ఆఫ్ మిత్స్ గోయింగ్ అరౌండ్ యాజ్ ఫార్ as ఫిట్నెస్ ఇస్ కన్సర్న్. నీ జర్నీలో ఇస్ దర్ ఎనీ మిత్ దట్ యూ థాట్, అరే ఏంది అంటే దాన్ని ఓవర్కమ్ చేసిన తర్వాత, తప్పని తెలిసిన తర్వాత మనకు మళ్ళీ వెలుగుతుంది కదా, ముందేమో అదే నిజమేమో అనుకుంటాం. అలాంటివి ఏమన్నా ఉంది, సంథింగ్ దట్ యూ కెన్ షేర్ విత్ anybody, any youngsters seeing this? I remember still lockdown lo I used to have healthy food, good food, everything, but I believed in gaining muscle. So lot of muscle, like biceps అయినా కానీ లేకపోతే షోల్డర్స్ అయినా కానీ. బట్ చాలా మందికి ఐడియా ఉండదు ఆ ఏజ్ లో, లైక్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, యంగ్స్టర్స్ అని ఎవరైనా. సో దే నీడ్ టు నో దేర్ బాడీ వెల్, లైక్ స్ట్రెంగ్త్ మీద నీ బాడీ వర్క్ అవుతుందా, లేకపోతే పవర్ మీద నీ బాడీ వర్క్ అవుతుందా, నువ్వు దేని మీద వర్క్ చేయాలి, దేన్ని మెయింటైన్ చేయాలి, దిస్ ఆల్ థింగ్స్ యూ నీడ్ టు నో. అందరూ ఐపీఎల్స్ లో చూసి వాడికి ఇంత పెద్ద మజిల్ ఉంది అందుకే ఇంత లాంగ్ గట్టిగా చేస్తున్నాడు, లేకపోతే టెస్ట్ లో చూసి అందుకే ఇంత లాంగ్ స్పెల్స్ చేస్తున్నారు అని చెప్పి దే ఆల్సో విల్ ట్రై టు మాడిఫై దేర్ బాడీ ఇన్ దట్ వే. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, యూ నీడ్ టు నో నీ బాడీ స్ట్రెంగ్త్ మీద ఎక్కువ బేస్ అవుతుందా, లేకపోతే పవర్ మీద ఎక్కువ బేస్ అవుతుందా. సో దట్స్ వెన్ యూ విల్ గెట్ టు నో నీ బాడీకి ఏంటి నీడ్ అనేది. సో నా బాడీ హాఫ్ స్ట్రెంగ్త్ అండ్ హాఫ్ పవర్ మీద బేస్ అవుతుంది. సో నా ట్రైనింగ్ కూడా నేను అట్లనే హాఫ్ స్ట్రెంగ్త్ అండ్ హాఫ్ పవర్ ఎక్సర్సైజ్ యాడ్ చేసుకుంటాను. సో ఎవ్రీ వన్ షుడ్ నో దర్ బాడీ వెల్ అని నేను చెప్తాను. ఆబ్వియస్లీ యంగ్స్టర్స్ కి ఆ ఏజ్ లో ఆ ఐడియా ఉండదు, బికాస్ దే విల్ థింక్ లాట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే ఇట్ విల్ బి గుడ్, లేకపోతే లాట్ ఆఫ్ కార్బ్స్ తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ అని అనుకుంటారు. బట్ if I want to give a perfect example, keep a good dietitian who is sports లో మంచి dietitian ఎవరైతే ఉన్నారో keep them, because ఆ ఫీల్డ్ వేరు మన ఫీల్డ్ వేరు. We can't study in that, like if you're studying in that, it's well and good, you're good in that, but lot of cricketers can't study more in diet. సో ఒక మంచి న్యూట్రిషన్ పెట్టుకోమని నా సజెషన్. ఎందుకంటే ఒక మంచి న్యూట్రిషన్ పెట్టుకుంటే దట్స్ వెన్ యుల్ గెట్ ద ఐడియా, లైక్
before match you need to load your carbs, like ముందు night you need to load more carbs because energy కావాలి కాబట్టి match కి. When there is no match you need to load more protein in your body. So అదంతా ఒక ఐడియా వస్తే it will be good. At least for 1 year 2 years మీరు మెయింటైన్ చేస్తే 2 years తర్వాత you will get that idea. నీకు ఒక ఐడియా వస్తుంది న్యూట్రిషన్ చెప్పిన దాన్ని బట్టి. So it will be very good if you have a good nutritionist with you. సో ప్రోటీన్ my అయితే idea. for sure కావాలి. Yeah, for sure కావాలి. అందరికీ కావాలి. టిపికల్ సౌత్ ఇండియన్ డైట్స్ లో మనం అన్నం ఎక్కువ తినేస్తాం కదా, అంటే అన్నం తప్పని కాదు కానీ Yes. మరి చేస్తే ప్రోటీన్ మనది ఎప్పుడు ఇంటేక్ కాస్త తక్కువే ఉంటుంది, మన కార్బ్స్ Yeah, ఉంటాయి. ఇట్ డిపెండ్స్. వాళ్ళు రేపు మ్యాచ్ ఆడుతున్నారు, ఫుల్ డే ఇంటెన్సిటీ ఉండాలంటే మాత్రం యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ రైస్, లైక్ బికాస్ Right. రైస్ అండ్ పొటాటో తినొచ్చు బికాస్ కార్బ్స్ ఎక్కువ ఇంటేక్ కావాలి కాబట్టి ఎనర్జీ కోసం. ఇఫ్ యూ నాట్ ప్లేయింగ్ యూ కెన్ హ్యావ్ ఎంటీ చికెన్, గ్రిల్ చికెన్ అట్లా తిని యూ కెన్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ రైస్. సో ఆ బేసిక్ ఐడియా వస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ప్లేయర్స్. Cool. I think that's a great tip for youngsters. What we've noticed is during the IPL season, మీ టీమ్ లోనే ఏదో కాంపిటీషన్ పెట్టుకున్నాడు మీరు, ఎవరు ఎక్కువ జంప్ చేస్తారు, ఎవరు 3 ఎక్కువ ఫాస్ట్ గా పరిగెడతారు. We saw that with Glenn Phillips also. Did he beat you by a half inch or something? యా ఆ 3 యాక్చువల్లీ పరిగెత్తినప్పుడు? యా రన్ 3 కాంపిటీషన్ ఒకటి అయింది అండ్ 60 మీటర్ 80 మీటర్ సంథింగ్ కాంపిటీషన్ అయింది. Hmm. So Glenn Phillips is one of them. When I met like him, who is quicker. Like Hmm. నేను ఎప్పుడూ ఓడిపోలేదు రన్నింగ్ రేస్ లో, బట్ ఫస్ట్ టైం ఒక ప్లేయర్ తో ఓడిపోయానంటే మాత్రం దట్స్ గ్లెన్ ఫిలిప్స్. బికాస్ వెన్ వీ స్టార్టెడ్ రేసింగ్ ఐ వాజ్ దేర్ టిల్ నా స్టార్ట్ మంచిగా ఉంది 30-40 మీటర్ వరకు ఇట్స్ వెరీ గుడ్. 40 మీటర్ వరకు నేను ఐ బెట్ హిమ్. తర్వాత 40 నుంచి 80 లోపు హీ రికవర్డ్ వెల్. Hmm. సో హీ కేమ్ అహెడ్ ఆఫ్ మీ. సో తర్వాత కూడా I used to keep saying him that నేను గెలుస్తాను, నేను బీట్ చేస్తాను నెక్స్ట్ ఇయర్ అని. అండ్ రన్ 3 కాంపిటీషన్ లో కూడా వీ హ్యాడ్ ఎ గుడ్ కాంపిటీషన్, వెరీ ఇంచ్ లో మిస్ అయింది. అండ్ ఇఫ్ యూ గో త్రూ దట్ వీడియో నేను అక్కడ స్లిప్ అయింది నా పేరు చిన్నది, యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. బట్ ఐ కీప్ సేయింగ్ దట్ హిమ్ దట్ రన్ 3 లో నేను బీట్ చేస్తాను. బట్ మేబీ దట్ లాంగ్ స్ప్రింట్ లో ఇట్ మైట్ బి లిటిల్ టఫ్ బికాస్ he's little more quick after like start lo I was good and acceleration lo he is little more good anamata. So run 3 lo I feel like we both do the same pace. Yeah, but I think I read it somewhere తను అన్నట్టు కదా దట్ నేను నా లైఫ్ లో ఎంత క్వికెస్ట్ ఉంటానో అది ఇప్పుడే, దిస్ ఇస్ ద క్వికెస్ట్ ఐ ఎవర్ బి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫాస్టర్ సో యు విల్ బి ఫాస్టర్ అని చెప్పినట్టున్నాడు He కదా. mentioned anamata, he mentioned this point that this is my highest running speed at my life. Then తర్వాత I'll get slower but I can't go higher. సో నువ్వు ఇంకా యంగ్స్టర్ వి, ఇంకా నీ బాడీ బిల్డ్ అవుతుంది, ఇంకా యూ విల్ గెట్ లిటిల్ మోర్ పేస్. బట్ కొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేస్తాడు టు మై రన్నింగ్, ఇంకా క్విక్ అవ్వాలంటే ఎట్లా అని. బట్ దట్ రియల్లీ హెల్ప్ మీ అలాట్. ఈస్ వెరీ గుడ్ Basic figure పర్సన్. కదా మంచి. ఇట్స్ వెరీ గుడ్ పర్సన్ అండ్ వెరీ గుడ్ ప్లేయర్ యాజ్ వెల్. ఎక్కువ ఛాన్సెస్ రావు పాపం సారస్ లో, బట్ వాట్ ఎ ఫీల్డర్ మ్యాన్ హి ఇస్. ఇండియన్ టీమ్ లో రైట్ నౌ హూస్ ద ఫాస్టెస్ట్? ఐ డోంట్ నో, లైక్ కాంపిటీషన్ పెట్టుకోలేదా సరదాగా? కాంపిటీషన్ ఏం పెట్టలే, లైక్ దిస్ ఇస్ మై ఫస్ట్ సిరీస్ కదా, లైక్ విత్ హోల్ కరెంట్ ఇండియన్ టీమ్. యా, సో స్ప్రింట్ అయితే ఏం పెట్టుకోలే. ఈశ్వరన్ తో ఐ ట్రై టు కాంపిటేట్ హిమ్ బికాస్ ఐ ఫెల్ట్ హీస్ రన్నింగ్ క్విక్. సో తనైతే బీట్ చేశాను. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో విరాట్ భాయ్ తో గానీ జడ్డు భాయ్ తో గానీ I can that will be fun, man. That will be fun. that will be fun. Yeah, I want to know, it's like Insta. I just want to know. I post it on Insta అని ఏమో తెలియదు, but I want to know for my satisfaction. ఆ వర్టికల్ జంప్ కూడా ఏదో చేశారు కదా, సమద్ అండ్ యూ ఐ థింక్ హ్యాడ్ దట్ కాంపిటీషన్ Yes. వర్టికల్ జంప్. దాంట్లో కూడా ఐ థింక్ నోబడీ కెన్ యాక్చువల్లీ రైట్ నౌ బీట్ యూ. Yeah, I won that one, but I don't know Marco Jansen can beat me because of his height. ఆన్సర్ నుంచుంటే చాలు. Yeah. But yeah, jump lo aithe maybe with Samad and me, we both had a competition and I గెలిచాను అప్పుడు. Now that we've come to Sunrise Hyderabad, I think one thing that everybody is praising you for is retention లో అందరూ అనిపించింది ఏంటంటే నితీష్ గారికి ఒకవేళ ఆప్షన్ లోకి వెళ్తే ఈజీగా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అనో ఫీలింగ్ అందరికి. బట్ వాట్ యూ కేమ్ అవుట్ అండ్ సెడ్ వాస్ బ్యూటిఫుల్ అండ్ నాకు భలే నచ్చింది. ఐ రియలీ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు సెడ్ దట్ లేదు నా ఫస్ట్ టీమ్ సన్ రైజ్ హైదరాబాద్ ఛాన్స్ ఇచ్చింది వాళ్ళు నాకు, అండ్ ఇక్కడ నేను డబ్బుల కోసం చూడట్లేదని చెప్పారు. ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్ టు మేక్. అంటే నువ్వు ఐపీఎల్ ఇస్ ద స్టేజ్ వేర్ ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ స్వేట్. చాలా మంది ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ వచ్చి ఎక్కువ డబ్బులు సడన్ గా చూసి దారి తప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ సమ్హౌ ఐ థింక్ యూ బీన్ బ్రాట్ అప్ సో వెల్ దట్ యూ గాట్ అ వెరీ సాలిడ్ హెడ్ ఆన్ యువర్ షోల్డర్స్. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు?
Simple, like if you want to give the trust to them, like obviously they paid trust on me by picking me, because నేను షాయద్ ముస్తకలి ఆడలే for 2 years because of some exactly before tournament something will be happening to me, and షాయద్ ముస్తకలి ఆడలే, but they pick me even if I'm not playing షాయద్ ముస్తకలి. They pick me and they backed me for 2 years, and that 1 year everything changed. Like obviously నేను ఇండియా ఆడుతున్నాను ఇప్పుడు అంటే because of where I came from. Like SRH లో ఆడి I performed, everyone noticed me in SRH, and everyone thinks that I'm their own like some తెలుగు వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే నా తమ్ముడు ఆడుతున్నాడు, అరే నా అన్నయ్య ఆడుతున్నాడు, అరే మన ఫ్యామిలీలో ఆడుతున్నాడు ఒక తెలుగోడు అని. దట్ ప్రౌడ్ ఫీలింగ్ నీకు ఎక్కడ రాదు అంటే, ఇఫ్ యూ ఆబ్వియస్లీ యుల్ గెట్ హైయర్ అమౌంట్ ఆఫర్స్, బట్ నీకు ఈ ఫీల్ అనేది ఇప్పుడు వేరే ఫ్రాంచైజీలోకి వెళ్తే రాదు. మన ప్లేయర్ ఆడుతున్నారు మన టీమ్ కనే ఫీల్ రాదు. సో ఐ సమ్హౌ కనెక్ట్ వెరీ వెల్ టు దట్, అండ్ ప్రైస్ డజంట్ మ్యాటర్ బికాస్ యు నెవర్ నో. ఈవెన్ నువ్వు బాగా ఆడుతూ ఉంటే ప్రైజింగ్ విల్ కమ్ టు యూ అట్ ఎనీ టైమ్, బట్ దట్ తెలుగు ఫీలింగ్, దట్ మన అనే ఫీలింగ్ మాత్రం వేరే టీంలో రాదు కదా. సో దట్స్ వేర్, అండ్ దే షోడ్ మీ ట్రస్ట్, అండ్ ఐ గెస్ ఇట్స్ మై టైమ్ టు షో ద ట్రస్ట్ టు దెమ్. సో దట్స్ హౌ ఐ థాట్ ఇన్ దట్ టైమ్. Great thinking, Nitish. And for a youngster to have such clarity, I think is amazing. Again, But the thing is, to say no to others is very difficult part అయిపోయింది నాకు, because it's my first time కాబట్టి. That must be really tough. But like I was saying, Yeah. I think credit to your parents for instilling this in you, because ఈ మధ్య కాలంలో ఏమైందంటే యంగ్స్టర్స్ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా, రైట్? వచ్చి మీరు మాట్లాడాలి. ఇది ఐ థింక్ NCA లో ట్రైనింగ్ అవన్నీ స్టార్ట్ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. ఐ హర్డ్ దట్ ఫ్రమ్ ది అదర్స్ ఆల్సో, బట్ న్యాచురల్ గా వచ్చిందా? బికాస్ మై సెన్స్ ఈజ్ యువర్ అన్ ఇంట్రోవర్ట్. ఎక్కువ ఫ్రెండ్స్ తో తప్ప బయట ఎక్కువ మాట్లాడు అన్నది నా ఫీలింగ్. దట్స్ వాట్ ఐ థింక్ అబౌట్ ఇట్. బికాస్ కొంచెం షైగా ఉంటావు, రిజర్వ్డ్ గా ఉంటావు అనిపిస్తుంది. కొంచెం ఫెమిలియారిటీ వస్తే అప్పుడు ఓపెన్ అయిపోతావు. I've noticed this because first time మీతో మాట్లాడినప్పటికీ ఇప్పటికీ there's a difference, because now you probably know me. మొహం కాస్త తెలుసు, 2-3 సార్లు చూసాం, పర్లేదు వీటితో మాట్లాడచ్చు ఒక ఫీలింగ్ వచ్చింది కాబట్టి బహుశా ఓపెన్ గా మాట్లాడుతున్నావు ఎంత. సో హౌ డిడ్ యూ వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్? బికాస్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు, పీపుల్ ఆస్క్ యూ క్వశ్చన్, యూ హావ్ టు రెస్పాండ్ ఆన్ మైక్, కెమెరా ఇస్ ఆన్ యూ. హౌ యూ హ్యాండ్లింగ్ దట్? టు బి హానెస్ట్, లైక్ మన ఆంధ్ర నుంచి ఎవరైతే ఉన్నారో హిందీ మాట్లాడడం అనేది ఇట్స్ బిగ్ టాస్క్ ఫర్ అస్. ఆబ్వియస్లీ ఇక్కడ ఇండియన్ టీమ్ లో లేకపోతే ఏ టీమ్ కి ఆడినా కూడా, లైక్ ఇండియన్ టీమ్ లో ఆడాలంటే యూ నీడ్ టు కమ్యూనికేట్ వెల్. లైక్ ఆబ్వియస్లీ హిందీ రావాలి నీకు. ఇఫ్ ఇట్స్ నాట్ రాకపోయినా పర్లేదు, యూ కెన్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్, బట్ బేసికలీ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ కాన్వర్జేషన్. నాకు ఫస్ట్ లో అయితే క్యా కానా ఈ తప్ప ఇంకేం రాదనమాట. ఫస్ట్ అండర్ 16 అన్నప్పుడు, NCA క్యాంప్స్ అని అన్నప్పుడు. So that's when I realized if you have to communicate other players, you have to, like ఆంధ్రాలో అంటే తెలుగులో అంతా అయిపోతుంది, and coming to here you have to communicate well. So అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఐ వర్క్డ్ ఆన్ మై దిస్ థింగ్, అండ్ హిందీ మూవీస్ చూడడం. అండ్ బేసికలీ ఏంటంటే ఆంధ్రాలో మన చుట్టుపక్కల ఎవరు హిందీ మాట్లాడకపోవడం వల్ల వీ డోంట్ గెట్ దట్ హిందీ అనమాట. ఇంగ్లీష్ వస్తుంది బట్ హిందీ రాదు. బికాస్ మళ్ళీ మనం ఇక్కడ NCA ఎప్పుడైతే ఎన్నిట్లో ఉంటామో, మన ఎన్విరాన్మెంట్ పక్కన ఎవరైతే హిందీ మాట్లాడతారో అప్పుడు యూ విల్ గెట్ టు నో స్లోలీ. బట్ ఐ ట్రైడ్ సో హార్డ్ అనమాట అప్పుడు, అండ్ ఇప్పుడు చాలా దూరం వరకు వచ్చి, అండ్ ఐఎమ్ మేనేజింగ్ ఎ లాట్ బెటర్ నౌ. ఇది ప్లేయర్స్ తో మాట్లాడడం, టాకింగ్ టు ద మీడియా. ఇప్పుడు మాట్లాడడం వచ్చి మాట్లాడతారు, అట్లీస్ట్ నేను తెలుగులో మాట్లాడతా కాబట్టి నడిచిపోతుంది. బట్ యూ ఆర్ గివింగ్ ఇంటర్వ్యూస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఇప్పుడు ఇండియా కోసం ఆడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. దాని మీద కూడా డిడ్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ ఆర్ న్యాచురల్ గా వచ్చింది? టు బి హానెస్ట్, నేను IPL చూస్తున్నప్పుడు, ఇట్లా ఫస్ట్ ఇయర్ IPL చూసినప్పుడు ఇట్లా మనకి ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే మాట్లాడాలి అని అట్లా అనిపించచ్చు. సో IPL మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఐ యూస్ టు సీ లైక్ హౌ అదర్ ప్లేయర్స్ టాక్స్ టు అదర్, లైక్ హౌ దే ఆన్సర్ దెమ్ అని. I wouldn't say that I'm so perfect ani, but at least I can manage with my communication skills with them ani. So I have to improve little more. Maybe classes తీసుకుంటే it will get better అనుకుంటున్నా. So that's how నేను కామెంటరీ చూసి ఓకే క్వశ్చన్స్ చూసి వీళ్ళు ఎలా ఆన్సర్ చేస్తున్నారో అట్లా చూసి నేర్చుకున్నాను అంతే. ది అదర్ ఆస్పెక్ట్ ఇస్ ఈ సీజన్ IPL పర్ఫార్మెన్స్ తర్వాత, ఇండియాకి ఆడిన తర్వాత your Instagram following has skyrocketed, fan following పెరిగిపోయింది, lot of female attention I'm sure you're getting. People, you're a very good looking boy, మంచి స్మైల్ ఉంటుంది, 6 footer. How are you handling the attention that you're getting from the అమ్మాయిలు అని చెప్పలేను కానీ పర్ఫెక్ట్ గా, బట్ ఆబ్వియస్లీ కాల్స్ అయితే ఒక స్టేజ్ లో లాట్ ఆఫ్ కాల్స్ వచ్చినాయి. దట్స్ మై ఫస్ట్ టైం కాబట్టి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కాల్ చేశారు. సో ఐ హ్యావ్ టు పికప్, లైక్ మాట్లాడినప్పుడు కూడా ఐ యూస్ టు టాక్ టు దెమ్, బికాస్ ఆ ఫీల్ రాకూడదు కదా. బికాస్
పెద్ద ప్లేయర్ అయిపోయాడు, హీ ఫర్గోటెడ్ మీ అని. సో నాకు తెలియని వాళ్ళు కూడా కాల్ చేసేవాళ్ళు. దట్స్ వేర్ ద ఫేస్, ఆ ఫేస్ చాలా కొంచెం టఫ్ ఉండేది, ఎందుకంటే టు మేనేజ్, బికాస్ నాకు స్లీప్ టైమింగ్ అప్పుడు కాల్స్ వచ్చేవి, లేకపోతే ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు కాల్స్, తెలిసిన వాళ్ళు హైదరాబాద్ లో కలవాలని ఇదని అదని చాలా మేనేజ్ చేయడానికి చాలా కష్టమయ్యేది. బట్ సమ్హౌ ఐఎమ్ లెర్నింగ్ నౌ టు మేనేజ్ ఎవ్రీథింగ్. గర్ల్స్ ఫాలోయింగ్ అంటే అది నేనేం చేస్తా, జస్ట్ దే లైక్ మీ అనుకుంటా, సో దట్స్ వే దే షోయింగ్ దట్ లవ్ టువర్డ్స్ మీ, అండ్ ఐ ఆల్సో లైక్ ద కైండ్ ఆఫ్ లవ్ దే ఆర్ షోయింగ్ టువర్డ్స్ మీ. ఆబ్వియస్లీ కొన్ని కాల్స్, వియర్డ్ కాల్స్ వస్తుంటాయి, సో ఐ హ్యావ్ టు ఇగ్నోర్ దెమ్. సో దట్స్ హౌ లైఫ్ ఈస్ గోయింగ్. Great. I hope you get more and more attention from everyone, not just females. Female following, usual గా fan following ఇంకా పెరగాలని కోరుకుందాం. Think you deserve all of it. We'll shift to something else now. Right now, do you listen to a lot of music, Nitish? యా, ఐ డు. Current favorite song ఏంటి? కరెంట్ ఫేవరెట్ సాంగ్ అంటే దేవరా మూవీలో, ఐ ఫర్గాట్ దట్ సాంగ్. దేవరా మూవీలో ఒక సాంగ్ ఉంది, ఇక చుట్టమల్లేనా లేకపోతే చుట్టమల్లె. చుట్టమల్లేనా? చుట్టమల్లె సాంగ్ అని ఉంటది కదా, బీట్ ఐ లైక్ ఎ లాట్ అన్నమాట. థియేటర్ కి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఆ అన్న మాత్రమే చేస్తారు ఆ పాట. నేను థియేటర్ కి వెళ్ళింది కూడా జస్ట్ ఒక సాంగ్ లో ఆ అని అరవడానికి. వైజాగ్ వెళ్ళావా థియేటర్ కి మూవీ చూడడానికి? నో, వైజాగ్ కదా, అప్పుడు దిలీప్ ట్రోఫీలో అనంతపూర్ లో వెళ్ళాను. ఇప్పుడు బయటికి వెళ్తే కష్టమేమోగా, జనాలు వదలట్లేమోగా. దే రిమెంబర్, లైక్ హైదరాబాద్ లో అయితే కొంచెం చాలా కష్టమే, ఆంధ్రాలో కొంచెం దే విల్ రిమెంబర్ మీ, అండ్ కొంచెం బయట స్టేట్స్ లో ఇట్స్ ఓకే, బట్ హైదరాబాద్ అండ్ ఆంధ్రాలో అంటే దే విల్ రిమెంబర్ మీ. మీదకి వచ్చేస్తారు ఆబ్వియస్లీ ఫర్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఈ సడన్ అటెన్షన్ డిడ్ దట్ షేక్ యూ, ఆర్ ఇంట్లో వాళ్ళు దే కెప్ట్ యూ గ్రౌండెడ్? హౌ డిడ్ ఇట్ వర్క్? ఎంత అటెన్షన్ వస్తుంటే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్. అంటే ఇప్పుడు నేను కామెంటరీ మాత్రమే చేస్తూనే నాకు జనాలు ఇట్లా ఎక్కడ చూసి హే అని చూస్తేనే యూ ఆబ్వియస్లీ ఫీల్ నైస్ అబౌట్ ఇట్. దేర్ ఇస్ నో, దాని తప్పేం లేదు, ఇట్స్ గుడ్ టు ఫీల్ నోటిస్డ్. బట్ హౌ డిడ్ యూ హ్యాండిల్ ది అటెన్షన్ దట్ యూర్ గెటింగ్? ఆబ్వియస్లీ లైక్ అట్లాంటి అటెన్షన్ వచ్చినప్పుడు విల్ ఫీల్ హ్యాపీ, బికాజ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ me and my family to respect it. So obviously when they're respecting by seeing my cricketing stuff and all, so I feel very happy. But some weird fans untaru, some weird people, when they talk it won't feel nice, but when people talk to me nicely, I talk to them nicely. When people doesn't talk, and I don't want to reply to them in back, ante. That's what I simply keep it. Okay. So మ్యాక్స్ ట్రై చేస్తా, ఎవరైతే ట్రూ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి అడిగినప్పుడు ఐ మ్యాక్స్ ట్రై మై సెల్ఫ్ టు గివ్ ఫొటోస్, బికాస్ ఇప్పుడు కూడా కింద చాలా మంది వెయిట్ చేస్తున్నారు. లైక్ ఐ నో, బికాస్ ఆ స్టేజ్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, అంతసేపు వెయిట్ చేయడం ఒక ప్లేయర్ కోసం, అండ్ సింప్లీ ఆ ప్లేయర్ వచ్చి నో ఐ కాంట్ గివ్ అని ఇట్లా వెళ్ళిపోతే, ఐ నో హౌ దే ఫీల్ అబౌట్, అరే క్రికెటర్స్ కి ఇట్లా ఉంటుందా ఇట్లా ఉంటుందా, బట్ దే డోంట్ అండర్స్టాండ్. క్రికెటర్స్ హ్యావ్ దట్ బిజీ షెడ్యూల్ అండ్ దే హ్యావ్ టు గో. ఒక దగ్గర ఆగితే ఎక్కువ మంది వస్తారు, అండ్ దే హ్యావ్ టు గో, దే హ్యావ్ టు మూవ్ ఆన్. So, but I mostly try to give photos and autograph, but sometimes it doesn't happen. Ante. Yeah, no, I think people understand that, Nitish. Yeah. ఇది ఈ ఇంటర్వ్యూ చూస్తే కూడా జనాలు అనుకుంటారు అసలు వీడు మన ఇంట్లో అబ్బాయిలానే మాట్లాడుతున్నాడు కదా, ఇంత ముద్దుగా మాట్లాడుతున్నాడు కుర్రాడని అనుకుంటారు. చెప్తాను నువ్వు అన్నవే మన తమ్ముడు ఆడుతున్నాడు, అన్నయ్య ఆడుతున్నాడు. That's the vibe you actually give out, which is why I think people connect you a lot. That's what I like most actually. Andike, like one of the reason that I'm playing for Sunrise is that thing, like when people think me that I'm a kind of brother, like brother kind of ఎప్పుడైతే అనుకుంటారో, I feel very happy at that moment. Naga, you said you watched Devara in the theater కదా అనంతపూర్ లో. లాస్ట్ మూవీ చూసింది అదేనా? You watch a lot of movies? నాట్ ఏ లాట్, బట్ వెరీ ఫ్యూ. నాకు ఫ్రెండ్స్ తో వెళ్ళడం అంటే ఇష్టం. నాకు ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు సోలోగా వెళ్ళి చూడడం అంతేం నచ్చదు. బట్ వెన్ ఐ గాట్ మై ఫ్రెండ్స్, మై క్లోజ్ ఫ్రెండ్స్, ఐ గో విత్ దెమ్. స్కూల్ బ్యాచ్ ఇదంతా, ఫ్రెండ్స్ బ్యాచ్? లేదు, స్కూల్ బ్యాచ్ అంటే అసలు ఎవరు ఫ్రెండ్స్ లేరు. దే ఆర్ దేర్ బట్ నాట్ అంత. సో క్రికెట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా, క్రికెట్ ఫ్రెండ్స్ లో ఐ గాట్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. లైక్ టిల్ నౌ ఇట్స్ బీన్ 10 years. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ దేర్ విత్ మీ, మై బెస్ట్ ఫ్రెండ్స్. సో చిన్నప్పుడు సేమ్ అకాడమీలో, సేమ్ ఏజ్ గ్రూప్ లో అన్నిట్లో ఆడి అండ్ నా వీఆర్ రిప్రజెంటింగ్ రంజీ ట్రోఫీ సేమ్. సో అట్లా బాండ్ ఎప్పుడు కలిసే ఉండేది అనమాట మాలో. Can you take a few names, if that's okay? టి విజయ్ అని, టి విజయ్, సూర్య కిరణ్, దట్ ఈస్ జీవన్, రవి కిరణ్. సో మా బ్యాచ్, లైక్ మేము 21 years బ్యాచ్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, హేమంత్ రెడ్డి,
These are all the guys. మీ వాట్సాప్ గ్రూప్ పేరేంటి చెప్పచ్చా బయట? వాట్సాప్ గ్రూప్ అట్లాంటి మెయింటైన్ ఇంతకు ముందు ఎప్పుడో మెయింటైన్ చేసే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ దట్. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు విల్ హ్యావ్ ఎ గ్రూప్ కాల్ అంతే. నైస్. దే కీప్ యూ గ్రౌండెడ్ లేకపోతే ఏంద్రా ఇండియా కాడ ఎక్కువ చేసుకుని ఫీల్ అవుతున్నావా? They understand me very well. They know me very well and they understand me because the way I am, and they know if really they got that feeling, they will tell me. But I know that they never got that feeling because నేను ఎప్పుడు అట్లా రూట్ గా బిహేవ్ చేయలేదు, and they understand me very well. You're not the kind of person who will behave that way any which ways. నీతో రెండు మాటలు మాట్లాడితే అర్థమైపోతుంది that you're a very sorted boy. There's no doubt in that. Now, But I am a lot more introvert. చాలా ఇంట్రోవర్ట్ నేను. కరెక్ట్, అది తెలుస్తుంది నితీష్. ఇట్స్ ప్రిటీ ఆబ్వియస్. ఇన్ఫాక్ట్ ఐ రిలేట్ టు ఇట్ బికాస్ గ్రోయింగ్ అప్ ఐ వాజ్ ఆల్సో ఇంట్రోవర్ట్. ఇప్పుడు కామెంటరీ చేస్తాను కానీ, ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు ఇవన్నీ చేస్తుంటాను కానీ, నేను కూడా బై నేచర్ ఇంట్రోవర్టే. I've converted into an extrovert now, so I'm an ambivert. That's very important actually. You need to communicate with others as well. That's very important. Shy ఎప్పుడు ఉండకూడదు. You need to communicate. So once you got into this IPL, now you have this big contract. People see that it's 6 crores and all of that. Obviously అంటే ఎంత కష్టపడ్డావు అన్నది ఎవరికి కనిపించదు, కానీ ఆ సక్సెస్ వచ్చిన తర్వాత ఈ ట్యాగ్స్ ఇవన్నీ కనిపిస్తాయి. అది పక్కన పెట్టేస్తే హౌ డూ యూ హ్యాండిల్ యువర్ ఫైనాన్సెస్? బికాస్ ఐ థింక్ చాలా మంది యంగ్స్టర్స్ ఎట్లీస్ట్ గెటింగ్ ఇన్ టు క్రికెట్ చాలా మంది వచ్చేది ఏంటి, డబ్బులు వచ్చేస్తారు. బట్ యూ కెన్ వెరీ ఈజీలీ దారి తప్పడం చాలా ఈజీ, డబ్బులు ఎక్కువ కనిపించినప్పుడు. హౌ డూ యూ మేనేజ్ యువర్ ఫైనాన్సెస్? డస్ యువర్ ఫాదర్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, మదర్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్, ఆర్ హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ మనీ? Yeah, obviously like when you see the crores of amount kada, so you want to enjoy your life. నీకు ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది, బట్ ఇట్ నీడ్స్ టు బి ఇన్ ఎ పాయింట్ వేర్ యూ కెన్ ఆ బౌండరీ దాటకూడదని నా ఫీలింగ్. సో ఆ బౌండరీ వరకు యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ ఎ లిమిట్. బట్ ఆబ్వియస్లీ ఇన్వెస్టింగ్ ఈస్ వన్ ఆఫ్ ద కీ పాయింట్ బికాస్ ఇన్వెస్ట్ అండ్ యూ నీడ్ టు గెట్ మోర్. అది వేస్ట్ అవ్వకూడదని నా ఫీలింగ్. సో దేర్ ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్ ఇన్ వైజాగ్, లైక్ mentors. So in Vizag they look after this all things, like where I have to invest and even stocks or anything. So they will tell me where to invest. So akkane invest chestunna. So father obviously he wants to get into lands thing. So obviously adi kuda. So atla కొంచెం capital amounts lo atla వచ్చిన amounts lo atla shift చేద్దాం అనుకుంటున్నాను అంతే. Yeah, you know what I said. And obviously I don't want to, main thing is I don't want to waste that money ante to my luxury life or something like that. I think that's the key point, Nitish, because I think కష్టాలు చూసి పెరిగిన తర్వాత వాల్యూ కొంచెం ఎక్కువ తెలిసి ఉంటుంది. సో సడన్ గా డబ్బులు వచ్చేసినా కూడా దాన్ని సేవ్ చేసుకోవాలి అన్న ఆలోచన ఏదైతే ఉంటుందో అది చిన్నప్పటి నుంచే ఉంటుంది. అది బాగా డబ్బులతో పెరిగితే బహుశా అంత ఉండకపోవచ్చు, అంటే ఎక్కువ సంపాదించాలన్న థాట్ వస్తుంది, కానీ సేవ్ చేయాలన్న థాట్, ఇన్వెస్ట్ అన్న థాట్ తక్కువ డబ్బు నుంచి వస్తేనే వస్తుందేమో. యా ఆబ్వియస్లీ సడన్ గా ఇప్పుడు మనీ చూసేసరికి అరే ఒక ఇల్లు తీసుకుందాం, ఒక కార్ తీసుకుందాం, లేకపోతే ఎక్స్పెన్సివ్ స్టఫ్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఇట్స్ వెరీ గుడ్ ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఇల్లు వరకు ఇట్స్ వెరీ గుడ్, బట్ మోర్ దెన్ దట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కార్ ఐఎమ్ హ్యావింగ్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ మోర్ మనీ దెన్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ కార్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నా కార్స్ అంటే చాలా ఇష్టం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సర్టెన్ దిస్ థింగ్స్. సో దట్ వాస్ మై నెక్స్ట్ క్వశ్చన్. నితీష్ కి ఏం చాలా ఇష్టం? అంటే ఒకవేళ కనుక నితీష్ నాకు నీకు నువ్వేమన్నా కొనుక్కోవాలి, నీకు నన్ను ప్రెజెంట్ ఇచ్చుకోవాలి, గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే వాట్ వుడ్ దట్ బి? నాకు నేనే కొనుక్కోవాలంటే దట్స్ మై కార్. ఫేవరెట్ కార్? I always wanted one sport model car and one SUV car for family. So Lamborghini Urus is my favorite. Okay. And like SUV cars lo Lamborghini Urus, and sport model koste Ford lo there is this Mustang. Ford Mustang. Okay. Mustang is my favorite car. The way it looks kada, I like a lot Mustang. Hopefully you'll get that really soon. You'll buy yourself that really soon. Technology aspect in cricket ఏదైతే ఉందో, for cricketers of your age, you've probably seen it majority of your career. Seniors తో కంపేర్ చేస్తాం, లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు సమ్ పార్ట్ ఆఫ్ దర్ కెరియర్ డిఆర్ఎస్ అవి లేవు, తర్వాత వచ్చాయి, రైట్? హౌ డూ యూ సీ టెక్నాలజీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? అంటే నీకు ఈ టెక్నాలజీ దట్స్ దేర్ ఇన్ క్రికెట్, యూ లైక్ ఇట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్? దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. Obviously I like it, and ఎందుకంటే there will be a fair opportunity for batsmen or bowlers somehow. When they feel that it's an out or something like that, they will have a fair opportunity to go for review. I feel it's fair. I feel like they need to implement this in Ranji Trophy as well.
బికాస్ రంజీ ట్రోఫీస్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ కెరియర్స్ ఆర్ గోయింగ్ దేర్. చాలా మంది డొమెస్టిక్ ప్లేయర్స్ అండ్ లాట్ ఆఫ్ హోప్స్ తో వస్తారు, అండ్ వన్ బ్యాడ్ డెసిషన్ దే విల్ గెట్ డ్రాప్ ఫ్రమ్ ద టీమ్. సో ఇఫ్ అందులో మేబీ దట్ విల్ బీ మోర్ ఎక్స్పెన్సివ్, బట్ అందులో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ డొమెస్టిక్ ప్లేయర్స్. దట్స్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ అంతే. బట్ టెక్నాలజీ ఇస్ వెరీ గుడ్. ఓకే, ఎంపైర్స్ కాల్ తో మేము చాలా ఫ్రస్ట్రేట్ అవుతాం, స్పెషల్లీ ఇప్పుడు మన ప్లేయర్స్ కి ఏమైనా అయింది అంటే మన బ్యాటర్ ఇప్పుడు రివ్యూ తీసుకున్నాడు, అది ఎంపైర్స్ కాల్ అవుట్ వచ్చింది, మ్యాచ్ అంటే చిరాకేసేస్తుంటుంది మా అందరికి. హౌ డు ద ప్లేయర్స్ ఫీల్ అబౌట్ ది ఎంపైర్స్ కాల్ స్పెసిఫికలీ? ఆబ్వియస్లీ లైక్ అట్లీస్ట్ నేనైతే ప్లేయర్స్ అని తెలియదు, కానీ నేనైతే అట్లీస్ట్ ఐ ఫీల్ ఐ హ్యావ్ ఏ ఛాన్స్ టు రివ్యూ. లైక్ అట్లీస్ట్ నేను మార్చే ఛాన్స్ అయితే నాకు ఉంది ఎంపైర్ డెసిషన్. బట్ ఇన్ ద ఎండ్ ఎంపైర్స్ ఇస్ ఆల్సో దేర్ ఫర్ దర్ జాబ్ అండ్ దే ఆల్సో వాంట్ టు బీ ఫేర్. బట్ సమ్ మిస్టేక్స్ విల్ హ్యాపెన్, సమ్ డజంట్. బట్ ఆ ఎంపైర్స్ కాల్ అనేది ఇట్స్ ఎ గుడ్ కాల్, బికాస్ ఆన్ ఫీల్డ్ లో ఎంపైర్ ఏదైతే ఫీల్ అవుతుందో అది ఇస్తాడు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ కాల్. సో వి షుడ్ అప్రిషియేట్ దట్ యాజ్ వెల్. అండ్ వేర్ యూ సీ ద గేమ్ గోయింగ్? అంటే ఇప్పుడు T20 మరీ పాపులర్ అయిపోయింది, లైక్ IPL ఇస్ వే మోర్ పాపులర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా క్రికెట్ ఇస్ స్టిల్ ది హైయెస్ట్ అనుకో, అండ్ ప్లేయర్స్ కి ఫర్ షూర్ సంబడి లైక్ us who really follow the game a lot, మనకి ఇండియా క్రికెట్ ఇస్ ఆల్వేస్ అట్ ది పీక్, టెస్ట్ బీయింగ్ ది హైయెస్ట్. బట్ గేమ్ ఇవాల్వ్ అవుతున్న తీరు చూస్తుంటే వాట్ యూ సీ హ్యాపెనింగ్ అంటే ఇన్ యువర్ కెరియర్, సే 5 years from now, 10 years from now, నీ ఉద్దేశంలో గేమ్ ఎటువైపు వెళ్తుంది? I feel like obviously IPL is way more అందరికి చాలా మందికి తెలుసు IPL గురించి, బికాస్ దే హ్యావ్ దర్ ఓన్ ఫ్రాంచైజీ లైక్ టు సపోర్ట్. దట్స్ వేర్ ఎవ్రీవన్ అందరూ అక్కడే ఇన్వాల్వ్ అవుతారు, బికాస్ అరే నేను సిఎస్కే, అరే నేను ఆర్సీబీ, అరే నేను SRH అన్న ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి అందుకే IPL అంత పైకి వెళ్తుంది. బట్ ఐ ఫీల్ లైక్ ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. లైక్ దట్స్ వేర్ యూ టెస్ట్ యువర్ స్కిల్స్. టెస్ట్ లో నీ స్కిల్స్ ని అక్కడే టెస్ట్ చేస్తారు కాబట్టి ఐ లైక్ మోర్ డేస్ క్రికెట్ యాజ్ వెల్, బికాస్ వన్ మిస్టేక్ యువర్ అవుట్ అంతే. కరెక్ట్. T20 లో ఆబ్వియస్లీ ఒక మిస్టేక్ చేస్తే లైక్ యూ విల్ హ్యావ్ సమ్ ఛాన్సెస్ లైక్ టు రికవర్ ఫ్రమ్ దట్. బట్ టెస్ట్ క్రికెట్ లో యూ విల్ ప్రాపర్ నీ టెక్నిక్ టెస్ట్ అవుతుంది, నీ మైండ్ సెట్ టెస్ట్ అవుతుంది, అంతా టెస్ట్ అవుతుంది. T20 లో అవుట్ అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడుతుంది. టెస్ట్ మ్యాచ్ 5 రోజుల తర్వాత కదా మళ్ళీ మ్యాచ్ కష్టపడాలి కదా. మెయిన్లీ లైక్ యువర్ టెక్నిక్ ఎవ్రీథింగ్, యువర్ మైండ్ సెట్ ఎవ్రీథింగ్ టెస్ట్ అవుతుంది అక్కడ. అంటే హౌ మెంటలీ టఫ్ యు ఆర్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి టెస్ట్ గేమ్ లో. T20 లో ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ వెరీ క్విక్ గేమ్ కాబట్టి చాలా తొందరగా అయిపోద్ది. బట్ దిస్ ఒక సెషన్ లో రివర్స్ స్వింగ్ అవుతుంది, ఒక సెషన్ లో ఎక్కువ టర్న్ అవుతుంది, ఒక సెషన్ లో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ విల్ కమింగ్. అక్కడ పర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఐ ఫీల్ వెరీ experienced players will perform there. You've been with the team now, అంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. We know that Rohit Sharma is probably not there for the first test. Gilki ka injury అయిందని ఇవన్నీ తెలుసు మనకి at this point of while we're recording this and all of that. How's the mood in the camp? Especially ఆ white wash అయిన తర్వాత how's the mood in the camp? Are players ready for this 5-match test? Because అందరి anticipation, expectation BGT నుంచి చాలా ఎక్కువగా ఉంది కదా. To be honest, I don't feel any change. Like సిరీస్ లాస్ అయిన తర్వాత నేను ఏం చేంజ్ అయితే చూడలేదు డ్రెస్సింగ్. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మ్యాచ్ టు స్టార్ట్ అనేది అర్థమవుతుంది. లైక్ ద వే ద ఫస్ట్ డే దే ద స్పీచ్ ఎవ్రీథింగ్ వెంట్, మీటింగ్ వెంట్. ఐ ఫీల్ లైక్ everyone are on toes. Like they wanted to show what Indian cricket is. So I am so happy. Like you know, when you represent kind of team in this, like Indian team ki represent chesnappudu you will learn a lot. So I'm so happy that I'm getting learned a lot from seniors. So they are eagerly waiting to perform in this BGT. Yeah, మేమందరం కూడా waiting for India to perform BGT. More important, నేనైతే I'm waiting for you to get your debut. I really want to see you wearing the white jersey, blue cap and all of that. Adi Venakala, Nitish. What will be your number? 88. 88? Same number? Yeah, same number. IPL లో 8 ఉండేది. IPL లో 8 ఉండేది, but it changed to 88 now. Why 88? 88, it's like my lucky number is 8. Okay. And also I like Cristiano Ronaldo a lot. So 7 అనేది నా ఫేవరెట్ నెంబర్. సో I always wanted 7. SRH కూడా 7 నెంబర్ అడిగాను, బట్ ఆల్రెడీ someone said that 7 number, so I can't pick it. So 8 తీసుకున్నా. So 8 been very fantastic to me in IPL and that's my lucky number. So 88 యాడ్ చేశాను ఇండియన్ టీమ్ లో, అది కూడా వర్క్ అయింది. 88 మంచి లక్. అండ్ 88 7 కూడా వస్తుంది టోటల్. సో రొనాల్డో నెంబర్ కూడా కవర్ అవుతుంది కాబట్టి I fixed for 88 నెంబర్. Yeah, so I really hope that you wear that 88 jersey and come out. Hopefully get to play all the test matches.
ఎక్కడో చోట డెబ్యూ చేసి నువ్వు ఆడితే చూడాలని ఐ రియలీ వాంట్ టు సీ యూ డూయింగ్ సో వెరీ వెల్. Thank ఐ రియలీ విష్ యూ ద బెస్ట్ నితీష్. అవసరం నితీష్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. టీమ్ అందరికి కూడా మా అందరి తరఫున ప్లీజ్ లెట్ దెమ్ నో దట్ వి విషింగ్ వి ఆర్ Sure. రూటింగ్ ఫర్ ఎవ్రీబడి విన్ ద విజిటి అండ్ కమ్ బ్యాక్. డెఫినెట్లీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ లాట్. సీ యూ సూన్. మీకు నా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ క్రికెట్ ఇంకా నా లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు కౌశిక్ స్టంప్ టేల్.